నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్. సో ఇప్పుడు జానీ మాస్టర్ అనేది అందరికీ తెలిసిన పేరు. అటు పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల దగ్గర నుంచి చాలామంది హీరోలకి ఆయన కొరియోగ్రఫీ అందించారు వాళ్ళ పాటలకి. అట్లాగే ఒక లీడింగ్ అంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక లీడింగ్ కొరియోగ్రాఫర్స్లో ఒకరుగా ఉన్నారు. సో ఎందుకని మీరు ఆయన మీద అలాంటి చూశాను నేను, మీరు అంటే రేవంత్ రెడ్డి గారికి అడ్రస్ చేస్తూ మీరు ఏదైతే ఒక లెటర్ పెట్టారో అదంతా చదివాను. 6 పేజీలు ఎంతో ఇచ్చారు కదా. సో దాంట్లో చూస్తే ఆయన మీ మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని కావాలని మీకు అన్యాయం చేస్తున్నట్లుగా అందులో కనిపించింది. ఎందుకని ఆయన మీ మీద అలా కక్షపూరితంగా వ్యవహరించడానికి అసలు కారణం ఏంటంటారు? సార్, వాస్తవంగా జరిగింది ఏంటంటే, అతను గెలిచిన తర్వాత 4 నెలల తర్వాత ఫిబ్రవరి 11వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. ఓకే. జనరల్ బాడీ మీటింగ్లో ఒక 4 ఎజెండా పాయింట్లు పెట్టడం జరిగింది. నేను ఒక మాజీ ట్రెజరర్గా అంటే ఒక లీడర్గా, అంటే మీరు కూడా గతంలో ట్రెజరర్ కోశాధికారిగా చేశారు అసోసియేషన్? చేశాను సార్. ఓకే. అయితే నాకు యూనియన్ పట్ల అవగాహన ఉంది కాబట్టి తను ఏదైతే ఎజెండా పాయింట్లు పెట్టాడో ఆ ఎజెండా పాయింట్ల మీదనే మాట్లాడడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా తనను ఉద్దేశించి కానీ లేదా అసోసియేషన్కి వేరే రకంగా కానీ మాట్లాడలేదు. అన్ని వీడియో ఫుటేజ్ ఉంది. ఓకే. అయితే అతను ఏదైతే ఎజెండా పాయింట్ పెట్టాడో ఇన్సూరెన్స్ కడతా అన్నాడు డాన్సర్లందరికీ, మాస్టర్లందరికీ. మొత్తం ఇప్పుడు అసోసియేషన్ ఎంతమంది ఉన్నారండి? 500 చిల్లర ఉంటారు సార్. ఓకే. 550 అట్లా ఉంటారు. ఇప్పుడు దాకా లేదా మీకు ఇన్సూరెన్స్ లేదా? హెల్త్ ఇన్సూరెన్స్ అని లేదు సార్. గతంలో ఉండింది, తర్వాత మధ్యలో వచ్చిన బాడీ తీసేశారు. అయితే తిను ఎలక్షన్ల ముందు 500 మందికి ఇన్సూరెన్స్ కడతాను, డబ్బులు లేకపోతే డబ్బులు యూనియన్ డబ్బులు కాకుండా నా సొంత డబ్బులు పెడతాను, లేదు అంటే ప్రొడ్యూసర్ల దగ్గరికి, ఆర్టిస్టుల దగ్గరికి, డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి జోలే పట్టి అడుక్కొని డబ్బులు తెచ్చి కడతానని చెప్పేసి అతను ఎలక్షన్ ముందు మెంబర్స్ అందరికి హామీ ఇచ్చాడు. తర్వాత మా అసోసియేషన్లో 2018లో ఏదైతే బాడీ ఉందో అప్పుడున్న బాడీ, ఆ బాడీ వాళ్ళు మెంబర్స్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఫ్లాట్స్ 136 గజాల లెక్కన ఒక ఫ్లాట్ ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పేసి నవాబ్పేట అని చెప్పి ఒక ఊరు ఉంటుంది, ఇది శంకరపల్లికి 25 కిలోమీటర్స్ దూరంలో. ఓకే. అక్కడ ఒక ల్యాండ్ చూసాము. అంటే అది ఏ జిల్లా కింద వస్తుంది, ఐడియా ఉందా మీకు? వికారాబాద్ జిల్లా. ఓకే. అయితే దానికోసం అని చెప్పేసి 5 కోట్ల రూపాయలు యూనియన్లో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ను తీసుకెళ్ళి ఒక రియల్ ఎస్టేట్ అతనికి అప్పచెప్పారు. అది మిస్యూజ్ అయినాయా, అతను మోసం చేశాడా, వీళ్ళు మోసపోయారు? పేరు తెలుసా? రియల్ ఎస్టేట్ కంపెనీ అతని పేరు తెలుసా? అతని పేరు గుట్టిముక్కల సత్యవర్మ అని చెప్పారు. ఓకే. అయితే అప్పుడున్న ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి, ఓకే, సెక్రటరీ పిఎం యాదవ్ గారు, ట్రెజరర్ ఉన్నటువంటి యాపిల్ సీను అంటే సి శ్రీనివాసరావు అని అతను వాళ్ళు అప్పుడు బాడీలో ఉన్నారు. ఓకే. 5 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. అంటే ఈ 5 కోట్లు ఇచ్చినప్పుడు మామూలుగా మీది ఎగ్జిక్యూటివ్ బాడీ ఆ మీటింగ్ పెట్టుకొని చేసే ఉంటారు కదా, అంతా కూడా జనరల్ బాడీలు కూడా చేశారు సార్. ఓకే. అన్ని అంటే అందరికి సంబంధించిన విషయం కాబట్టి, యూనివర్సల్ విషయం కాబట్టి అందరికీ లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి. అంటే ఓన్లీ స్థలమా లేకపోతే ఇల్లు కట్టించారు? స్థలం మాత్రం. ఓకే. అయితే అందరికీ ల్యాండ్ వస్తుందనే ఉద్దేశంతో అందరు అగ్రి అయ్యారు. అగ్రి అయిన తర్వాత అమౌంట్ సరిపోవట్లేదు యూనియన్లో ఉన్న డబ్బులు. అగ్రిమెంట్ ఏం రాసుకున్నారు, 500 ఫ్లాట్స్కి 8,77,50,000 అవుతుంది. వాళ్ళు వెంచర్ చేసి మొత్తం ఫ్లాట్స్ నంబరింగ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి మనకు 500 మందికి 500 యూనిట్స్ ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకున్నాం. 500 ప్లాట్లుగా. ఓకే. అయితే యూనియన్లో డబ్బులు 5 కోట్ల చిల్లర అంతే ఉంది, ఇంకా డబ్బులు లేవు యూనియన్లో. అప్పుడు ఏం చేశారు, సీనియారిటీ వైజ్గా ఈ సీనియారిటీ నుంచి ఈ సీనియారిటీ వరకు సమ్ అమౌంట్, ఈ సీనియారిటీ నుండి ఈ సీనియారిటీ వరకు సమ్ అమౌంట్ అని చెప్పేసి కాంట్రిబ్యూషన్ అమౌంట్ అని చెప్పేసి దగ్గర 1,79,00,000 మెంబర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. ఓకే. ఇది ఆ పర్పస్ గానే చేశారు, ఇది ల్యాండ్ కోసం అండి. చాలా మంది 350 మెంబర్స్ దాకా కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్టారు. ఓకే. ఆ అమౌంట్ ఈ అమౌంట్ అంతా కలిపి మళ్ళీ ఏం చేశారు, అక్కడ 5 కోట్ల చిల్లర కట్టేశారు. మిగతా డబ్బులు కట్టలే, ల్యాండ్ రావట్లేదు. 6 నెలలు అయింది, అంటే ఇంకా 3.5 కోట్లు కట్టాల్సి ఉంది అంతేగా. అయితే ఈ ల్యాండ్ రావట్లేదు. మధ్యలో కరోనా వచ్చింది. ఈ కరోనా పేరు చెప్పి కరోనా వల్ల ఇదైంది అదైంది, రైతులు రేటు పెంచేశారు, లేకపోతే ఇంకేదో కుంటి సాకులు చెప్పి ఆ ల్యాండ్ ఎటుపోయిందో అర్థం కాలే. ఈలోపు యూనియన్లో మెంబర్స్ అందరూ గొడవ చేయడం స్టార్ట్ చేశారు.
ఓకే, ఏది మా స్థలాలు వేయని స్థలాలు ఇవి యూనియన్లోకి వెళ్ళి డబ్బులు తీసి 5 కోట్లు కట్టారు, మేము డబ్బులు కట్టాము, మేము కట్టిన డబ్బులు ఏమైనాయి, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చాడని చెప్పేసి ఒక్కొక్కరు ఎంత పడింది అప్పుడు? కొంతమందికి 15,000, కొంతమందికి 30,000, 45,000, 60,000, 90,000 అని చెప్పేసి ఈ ప్రాతిపదికన వసూలు చేశారు. ఓకే, వసూలు చేసిన తర్వాత ఈ ల్యాండ్ రావట్లేదు, ఇది అన్ని కుంటి సాకులు చెప్తా పోతా ఉన్నారు. మెంబర్స్ అందరు గొడవ చేసేసరికి ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేశారు, కాంట్రిబ్యూషన్ డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. అసోసియేషన్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉందో 5 crores అవి అటే పోయినాయి, ఇంకా ల్యాండ్ రాలే. ఓకే, ఈ లోపు అంటే 5 కోట్లు కాకుండా మీ దగ్గర వసూలు చేసినవి అవి ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ఇచ్చేసారు. తర్వాత వసూలు చేసినవి అంటే వాళ్ళకి ఇవ్వలేదా, వాళ్ళకి చెల్లించలేదా అవి? వాళ్ళకి కట్టలేదు. ఓకే, అందులో నుంచే కొంతమందికి కరోనా టైంలో మనిషికి 10,000 రూపాయల లెక్కన మెంబర్స్కి అకౌంట్లో వేసేసారు, ఒక 40 లక్షల వరకు ఆ అమౌంట్లోకి వెళ్ళి. ఈ తర్వాత వచ్చిన బాడీ ఏం చేసింది, ఆ అమౌంట్ 10,000 అవి ఇవి యూనియన్ల లోన్స్ అవన్నీ కట్ చేసుకొని ఈ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఆ బాడీ కాదు, తర్వాత వచ్చిన బాడీ వీళ్ళు ల్యాండ్ రావట్లేదని గొడవ చేస్తుంటే డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. మరి వెనక్కి ఇచ్చేసినా కూడా ఇంకా 5 కోట్లు అక్కడ ఇరుక్కుపోయినాయి కదా, అది కూడా అసోసియేషన్ డబ్బే కాబట్టి డబ్బులే. ఆ డబ్బుల కింద కనీసం 15 నుంచి 17 ఎకరాలు వస్తాయి, 25 ఎకరాలు పోయింది, ఇంకా 500 ఫ్లాట్ అనేది. అంటే అది ఏమైంది, ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి ఏంటి, దీని మీద ఏదైనా ఉందా, కాంట్రవర్సీ ఉందా? ఉంది సార్. అంటే యాక్చువల్గా అతనికి 5 కోట్లు బయటికి పంపించి వీళ్ళు కొంతవరకు స్కామ్ చేశారు, కొన్ని డబ్బులు పనిచేసుకున్నారు కాబట్టి అప్పుడున్న బాడీ కానీ దాని తర్వాత వచ్చిన బాడీ కానీ సరైన పద్ధతిలో ఎవరికైతే డబ్బులు ఇచ్చారో రియల్ ఎస్టేట్ వెంచర్ అతనికి వాళ్ళ మీద కరెక్ట్ ఫైట్ చేయలేకపోయారు. మనం సొంత డబ్బులు మన డబ్బులు ఇచ్చి వాళ్ళకు భయపడాల్సిన అవసరం ఉన్నది, మీడియాకు రావాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, కోర్టుకి వెళ్ళాలి, అవసరమైతే వీళ్ళు లీగల్గా ఫైట్ చేసి ల్యాండ్ తెప్పించుకోవచ్చు. డబ్బులు కట్టిన అన్ని ఆర్టీజీఎస్ ద్వారానే వెళ్ళి. అంటే ఎవరైనా సరే మీలో ఎవరైనా సరే వెళ్ళి ఫిజికల్గా ల్యాండ్ ఇది అని చెప్పేసి చూసిన వాడు ఉండారా? చూపెట్టలేదు సార్. ఒకసారి ఒక ల్యాండ్ చూపించారు, చూపించిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు వేరే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. అదే అసలు ఇప్పుడు కూడా ల్యాండ్ ఎక్కడ ఉన్నదో ఎవరికి అసలు 500 మందిలో కనీసం ఒక 10-15 మంది కూడా తెలియదు. అయితే ఇది రెండో బాడీ వచ్చిన తర్వాత 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ రెడీగా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒక 40 లక్షలు తీసి రిజిస్ట్రేషన్ కోసం ఖర్చు పెట్టారు. ఎన్ని ఎకరాలు? 9 ఎకరాలు. 9 ఎకరాలు. ఆ 9 ఎకరాలు కూడా ఎక్కడెక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. అది 11 ముక్కలు ఉందని చెప్తున్నారు, అది ఒక దగ్గర కూడా లేదు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మరి ఇది చెప్తుంది ఎవరు, 11 ముక్కలు ఉన్నదనే విషయం చెప్తున్నది ఎవరు? గత బాడీ వాళ్ళు. ఓకే, అంటే అది చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేశారు సార్. 11 ముక్కల కింద ఉందని చెప్పేసి చెప్పకుండా 9 ఎకరాలు మనకు వస్తుందంటే సరే మరి ఎంతో కొంత వచ్చిన కాడికే పర్వాలేదు కదా లాక్కుందామని చెప్పి దీనికోసం మళ్ళీ అమౌంట్ మళ్ళీ 40 లక్షలు తీసి ఖర్చు పెట్టారు. ఓకే, రిజిస్ట్రేషన్కి ఇంత అవుతుందని చెప్పేసి 40 లక్షలు తీసి ఖర్చు పెట్టారు. ఆ 40 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది? అసోసియేషన్ మళ్ళీ ఫండ్స్, అంటే ఈ అసోసియేషన్ మెంబర్షిప్ కి దాంట్లో వచ్చేవేనా అమౌంట్స్, లేదంటే ఈ సర్వీస్ ఫండ్ కడుతుంటాం. మేము షూటింగ్ చేస్తే ప్రతి డాన్సర్ నుంచి ప్రతి మాస్టర్ కొంచెం అమౌంట్ అసోసియేషన్ కి మెయింటెనెన్స్ కోసం కడతా ఉంటాం. ఇవి కాకుండా విరాళాలు ఎవరైనా సరే విరాళాలు ఇవ్వటం అట్లాంటివి ఉంటాయా? అంతా మీరు కట్టుకునే మొత్తం అంతా కూడా మీ అమౌంట్ అదంతా కూడా? ఓకే, మేమే ఫెడరేషన్ కి చందా కడతాం. అంటే మా మెంబర్స్ చందాలు కడతారు, ఒక్కొక్కరు 1000 రూపీస్ పర్ ఇయర్. అంతేగాని వేరే ఎవరినైనా దాతల్లాగా వచ్చి ఇవ్వటం, కొంతమంది హీరోలు లేదా ప్రొడ్యూసర్స్ వీళ్ళు తీసుకుంటా ఉంటారు, అట్లా ఏం లేదు ఇప్పుడు దాకా? అలా. ఓకే, అయితే ఇతను జానీ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అవ్వకముందు ఇన్సూరెన్స్ కడతాను, మీకు ల్యాండ్ వస్తుంది, నేను గెలిస్తే ఆ ల్యాండ్తో పాటు ఇండ్లు కూడా కట్టిస్తాను మీకు అని చెప్పి హామీలు ఇచ్చాడు. ఈ 4 నెలల క్రమంలో అతను గెలిచిన తర్వాత 4 నెలల క్రమంలో ఏమి జరగలేదు. అంటే ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో నిజమని నమ్మి ఆయన గెలిపించారంటారు. ఓకే, గెలిపించారు. ఏదో మన కథ ఆశ ఉంటుంది కదా, చేస్తానంటున్నాడు కాదు, ఇతనికి ఫేమ్ ను అది వాడుకున్నాడు. సెలబ్రిటీ, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి తనకున్న ఇమేజ్ ని తనకు ప్రెసిడెంట్ అవడం కోసం లేనిపోయిన హామీలు ఇచ్చేసాడు. ఓకే, ఇచ్చేసి అది కూడా అసలు ఇట్లాంటి చిన్న అసోసియేషన్లు కొన్ని 100,000 ఉంటాయి సార్ ప్రపంచంలో, కొన్ని లక్షలలో ఉంటాయి. కానీ ఇక్కడ ప్రెసిడెంట్ కావాలన్నా సెక్రటరీ కావాలన్నా ఇన్ని తనకు 10 లక్షలు ఖర్చు పెట్టి గెలిచారు. ఎందుకని అతనికి అవసరం ఏమిటి అసలు? ఆ పదవం మీద అతనికి ఎందుకు అంత మోజు ఎందుకు? అది అంటే ఇప్పుడు అంటే ప్రెసిడెంట్ చెప్పుకోవడానికి అసలు ఉంటుంది కదా, ప్రెసిడెంట్ అసోసియేషన్ ఒక ప్రెసిడెంట్ అయినా అని చెప్పి చెప్పుకోవడం కోరిక అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇంకా అత్యాశ ఏదైనా అయి ఉండొచ్చు, తెలియదు. అంటే దానికోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టారా? మా అసోసియేషన్ పెట్టి 33 ఏళ్ళు అవుతుంది. 33 ఏళ్ల చరిత్రలో 10 లక్షలు ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జానీ మాస్టర్ ఒకడే.
ఏదే ప్రెసిడెంట్ కావటం కోసం, జస్ట్ ప్రెసిడెంట్ కావడం కోసం. అంటే 10 లక్షలతో ఏం చేశారంటారు ఆయన? అంటే తినిపియడము, తాగించడము, ఊర్లలో ఉన్న అంటే కొంతమంది వర్క్ లేక ఊర్లలోకి వెళ్ళిపోయినారు, ఊర్లలో సెటిల్ అయిన వాళ్ళను డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ మెంబర్స్ వాళ్ళకు బస్ టికెట్ అప్ అండ్ డౌన్ బస్ టికెట్ వేసి ఇక్కడ లాడ్జిలో 2 రోజులు రూమ్ వేసి వాళ్ళకి తినబెట్టి తాగబెట్టి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి 5,000 10,000 ఇచ్చి ఆ రకంగా 10 లక్షలు ఖర్చు పెట్టి గెలిచింది సార్. అంటే ఇది ఊరికే ఆరోపణలు చేస్తున్నారా? దీనికి ఏదో నిజంగా ఇది ఉంటుంది? నిజంగానే గెలిచారు. ఇంతవరకు ఇంతమంది ప్రెసిడెంట్లు వచ్చిన యూనియన్కు ఈ 33 ఏళ్ళ ఎవరు కూడా మాకు ఏం ఖర్చు అయితే సార్, మా అంటే పాంప్లెంట్స్, మెసేజ్లు, ఎవరన్నా 4 ఫ్రెండ్స్ కలిసినప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఒక టీ కాఫీలు, ఒక టిఫిన్లు, అంతవరకే. 10-20 వేలు నేను 2 సార్లు చేశాను. నాకు 10 నుంచి 20 వేలు కూడా ఖర్చు కాలేదు సార్ 2 సార్లు. ఓకే. మీకు ఆయనకి ఎక్కడ వచ్చింది గొడవ అసలు? అయితే ఈ ఎజెండా పాయింట్ ఏదైతే పెట్టాడో ఈ ఎజెండా పాయింట్ల మీద గట్టిగా మాట్లాడినా ఆ వీడియో మీకు పంపిస్తా. అయితే నేను మెంబర్షిప్స్ ఇవ్వాలి, రిటైర్మెంట్ ఇవ్వాలి అనే అంశం మీద మాట్లాడిన వీడియో ఒకటి. సరే ఇదేదో బాగానే ఉంది కదా, మనం ఫ్యాషన్ అని లీడర్షిప్ చేస్తున్నాం కదా, ఫ్యాషన్ కోసం అని చెప్పేసి నేను జస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నా. ఓకే. మీరు మాట్లాడింది అది కూడా? మాట్లాడిన వీడియో మాత్రం. ఇంకా దానిలో ఇలాంటి కాంట్రవర్సీ లేదు, ఎలాంటి బూతులు లేవు, ఎవరిని తిట్టినట్టు లేదు, అసోసియేషన్ కానీ ఏ మెంబర్ కానీ తిట్టినట్టు ఎలాంటి రాంగ్ లేదు అందులో. అంటే చాలా క్లియర్గా ఉంది వీడియో. ఆ వీడియో మీకు పంపిస్తా. ఆ వీడియో పెట్టుకున్నందుకు అతను కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాలి, ఎందుకు పెట్టావని తీసామని చెప్పాలి. లేదంటే అలాంటి వీడియోలు ఇంకెవరైనా పెడితే బాగుండదేమో అనుకున్నప్పుడు అఫీషియల్ గ్రూప్లో 500 మందికి తెలిసేలాగా పెట్టాలి. ఎవరు పెట్టకూడదు, చేయకూడదు అని చెప్పాలి. అసలు అట్లాంటి వీడియో తీసుకోమని చెప్పి కూడా అతనే చెప్పాడు సార్. కెమెరామెన్ ఇప్పుడు ప్రతి మీటింగ్ కవర్ చేస్తాం మేము. ఒక కెమెరామెన్ వస్తాడు, మీటింగ్ అయిపోయే వరకు ఉంటాడు. తనకేదో ఆ రోజు వచ్చిన కెమెరామెన్కు అదేదో వేరే ఫంక్షన్ ఉండడం వల్ల మధ్యలో వెళ్ళిపోయాడు. మధ్యలో వెళ్ళిపోయినప్పుడు ఈయన జానీ మాస్టర్ ఏం చెప్పాడు, బాయ్స్ మీరే ఫోన్లో తీయండి, మిగతా బ్యాలెన్స్ మీటింగ్ను మీరే కవర్ చేయండి, మీరే రికార్డ్ చేయండి అని చెప్పినందుకు పక్కన నా ఇంకో డాన్సర్ ఎవరో మన ఫ్రెండే, మన మెంబరే కాబట్టి నేను మాట్లాడింది అది వీడియో తీసి నాకు పంపిస్తే అదేదో బాగానే ఉంది కదా, ఏముందని చెప్పేసి నేను జస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాక అది చూసి ఎట్లా పెడతాడు సతీష్, ఇది అది ఎట్లా పెడతాడు, అంతర్గత విషయం, ఇది బయటికి పోతుంది, అది అది మీరు దాంట్లో ఏమి ఆయన గురించి వ్యక్తిగతంగా ఎవరి గురించి అలా ఆ ఎజెండాలో ఉన్న వాటి గురించి ప్రస్తావించారా? ఎజెండా పాయింట్, జస్ట్ ఎజెండా పాయింట్. అది స్టేటస్లో పెట్టుకున్నందుకు అతను కమిటీ గ్రూప్లో సతీష్ మీద యాక్షన్ తీసుకోవాలి, సతీష్ ఇలా చేశాడు అలా చేశాడు అని డిస్కషన్ మొదలుపెట్టిండు. మొదలుపెట్టడం వల్ల నేను ఫోన్ చేస్తాను తనకి, అరే నాకు ఒక ఫోన్ చేసి చెప్తే తీసేస్తా కదా, అందులో ఏముంది పెద్ద మ్యాటర్, ఒక నొక్కుతా పోతుంది, చిన్న విషయం దానికి ఏదంటే నేను ఎంత రేపు చూపిస్తా నీకు, నువ్వు డిలీట్ చేయకపోతే నీ అంత చూస్తా, నువ్వు స్టేటస్లో ఎట్లా పెడతావు అని చెప్పేసి కొంచెం సీరియస్గా మాట్లాడాడు. అంటే ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ మాట్లాడింది అట్లా అయినా అదే అంత ఫోన్లో అదే జనలవాడి మీటింగ్ రోజు ఈవినింగ్ మీతో ఆయన మొదటిసారిగా అలా మాట్లాడడం అదే మొదటిసారి మీతోటి? అలా మాట్లాడడం ఫస్ట్ టైం సార్. ఓకే. మిమ్మల్ని గట్టిగా అరుస్తూ ఇంతకుముందు పర్సనల్ గొడవలు కానీ ఎలాంటి ఏం రైవలరీ అనేది ఏం లేదు? ఏ గొడవలు లేవు సార్. ఓకే. ఏ గొడవలు, అతను నేను పిలుస్తా, జానీ అని పిలుస్తా, నన్ను అన్నాన్ని పిలుస్తాడు, అంతవరకు బాగానే ఉంది. మరి ఏమైంది ఏమో అది కమిటీ గ్రూప్లో డిస్కషన్ చేస్తే ఎందుకు ఇట్లా పెట్టిన గ్రూపులా అని అడిగినందుకు నీ అంత చూస్తా, నేను ఏందో రోజు చూపిస్తా నీకు, నువ్వు తీసేవా అంటే నా వాట్సాప్ నా ఇష్టం, నా స్టేటస్ నా ఇష్టం, అందులో ఏముంది, అందులో ఏం కాంట్రవర్సీ ఏం లేదు కదా అని చెప్పేసి నేను అన్నా. అంతే. అంటే నాతోటి ఒక నేను ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ని, ఒక ప్రెసిడెంట్, నాతోటి ఇట్లా మాట్లాడతాను అది అని చెప్పేసి ఇక అతను మనసులో ఏం పెంచుకున్నది ఏమో తెలియదు. ఇండస్ట్రీకి మీరు ముందు వచ్చారా ఆయన ముందు వచ్చారా? నేనే ముందు వచ్చాను సార్. మీరు ఎంతకాలం? మెంబర్షిప్ 30 years ఇండస్ట్రీ సార్ నాకు. సో ఆయన ఎప్పుడు వచ్చి ఉంటాడు? ఆయన ఒక 20 years 21 years అయి ఉండొచ్చు. సో కాబట్టి ఆయన కూడా మీరు 10 ఏళ్ళు సీనియరే మీరు చెప్పాలంటే. నేను వయసులో పెద్దోడిని, సీనియారిటీ పరంగా సీనియర్ని. తనకంటే ముందు నేను హైదరాబాద్ వచ్చిన, తనకంటే ముందు నేను డాన్సర్గా వర్క్ చేసిన, అతను కూడా డాన్సర్గా వర్క్ చేసి మాస్టర్ అయ్యాడు. తనకంటే ముందు నేను యూనియన్లో పదవి చేసిన, అతను ఇప్పుడు పదవిలోకి వచ్చాడు. నేను గతం 15 years బ్యాక్ నేను పదవి చేసిన యూనియన్లో. ఓకే. నాకు యూనియన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది కాబట్టి నేను ప్రతి మీటింగ్లో ఏ బాడీ ఉన్నా సరే ఎజెండా పాయింట్ మీద ఖచ్చితంగా మాట్లాడతాను. అంటే సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే సభ్యులకు రోజు కొత్త వాళ్ళు వస్తున్నారు, అసోసియేషన్ గురించి అవగాహన పెరగాలి కదా. సో వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇక్కడ యూనియన్లో ఏం జరుగుతుంది, మన వృత్తి ఏంటిది, మనం ఏం పని చేయాలి, యూనియన్లో ఏం సమస్యలు ఉన్నాయి, యూనియన్ డెవలప్ కావడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీద ప్రతిసారి నేను మాట్లాడుతుంటా జనరల్ బాడీలో. అది ఈ ఇళ్ళకు ఏంటంటే సతీష్ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆ టైప్లో, నేను ఒక ప్రెసిడెంట్ని, నాకే ఇట్లా మాట్లాడతాడా ఆపోజిట్ అనే టైప్లో ఒక కక్ష పెంచుకోండి ఆయన. సో అప్పటి నుంచి మొదలైంది మీ మీద అతనికి
ఎట్లయినా సరే మిమ్మల్ని పక్కన తొలగించాలని అనుకున్నాడు. ఓకే. ఇక అతని పక్కన కొంత ఇప్పుడు నేను వాళ్ళ లీడర్ కాబట్టి నేనంటే పడడంలో కొంతమంది ఉంటారు కదా, అందరూ మనకు ఫేవర్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. అప్పుడు భజన బ్యాచ్ చేరింది ఆయన పక్కన. ఆ భజన బ్యాచ్ ఏది చెప్తే అది వింటున్నాడు ఆయన. ఓకే. అంటే అతనికి యూనియన్ పట్ల ఉన్న అవగాహన టోటల్ జీరో. ఎందుకు జీరో అంటే అతను గతంలో ఒక కమిటీ మెంబర్గానో లేకపోతే ఒక జాయింట్ సెక్రటరీగానో ఒక వైస్ ప్రెసిడెంట్ పోటీ చేసి గెలిచి ఉంటే, అసోసియేషన్లో పని చేసి ఉంటే యూనియన్ అంటే ఏంటిది, యూనియన్ ఎట్లా రన్ చేయాలి, ఎప్పుడు కూడా బాడీలో లేడు, అసలు లేడు, ఎజుడు బాడీలో లేడు అసలు ఎప్పుడు కూడా. జనరల్ బాడీ ఎట్లా జరుగుతుంది, కమిటీ మీటింగ్ ఎట్లా జరుగుతుంది, ఏ మీటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది అవగాహన ఉంటుండే. ఎప్పుడు రాలేదు అతను ఒక అంటే సాధారణ మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రాలేదా? వస్తాడు సార్, అప్పుడప్పుడు వస్తాడు, చాలా తక్కువ వస్తాడు, చాలా తక్కువ వస్తాడు, ఏదో వచ్చి గొడవ చేసి వెళ్ళిపోతాడు. సో పదవి తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అతనికి. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ 2023లో వచ్చి ఇప్పుడు లేనిపోనీ ఇప్పుడు గెలవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రెసిడెంట్ అనిపించుకోవాలి అనే దానికి లేనిపోనీ హామీ వెళ్ళాలి, జనాలు నమ్మిచ్చాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు. డబ్బులు ఖర్చు పెడితే ఎవరైనా ఆటోమేటిక్గా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టాడు, హామీలు ఇచ్చాడు, గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జీరో, ఏం లేదు, ఏమి చేయలేదు అసలు, ఒక యాక్టివిటీ కూడా లేదు, చిన్న ఇది కూడా లేదు. ఓకే. ఈ లాస్ట్ బాడీలో అంటే మళ్ళీ 2025 ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్కి అయిపోద్దా? అక్టోబర్కి ఆయన పదవీ కాలం అయిపోతుంది. తను వచ్చి ఇప్పటి వరకు చిన్న ప్రోగ్రెస్ కూడా లేదు, చిన్న పని చేయలేదు, ఏ పని చేయలేదు సార్. ఓకే. జనాలను మభ్య పెడుతున్నాడు. అంటే మొన్న గెలిచే ముందు ఏం చెప్పాడు, నేను గెలిస్తే ల్యాండ్ వస్తా అంటే జనాలు నమ్మి అతనికి ఉన్న ఫేమ్కి నిజంగా వచ్చి జానీ మాస్టర్ తలుచుకుంటే మిగతా వేరే వాళ్ళతో అయితే లేదు, ఇతను గెలిపిస్తే వస్తుందేమో ఆశతోటి అట్లా. మొన్న జనరల్ బాడీ మీటింగ్ లో ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ఏమంటా అన్నాడు, ఇంకా టైం పడుతుంది నాకు, ఇంకా టైం పడుతుంది, ఇంకా 6 నెలలు పడుతుంది, ఇంకా 3 నెలలు పడుతుంది అని ఏదో చెప్పి స్కిప్ చేసింది దాన్ని. ఇప్పుడు బయట జనాలకి ఏం చెప్తుండు, నేను రామ్ చరణ్ అన్నతో మాట్లాడినా, మీ ఇద్దరం వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాడు, ఇప్పుడు అక్కడ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మనకు ల్యాండ్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఒక మస్కా కొడుతున్నాడు డాన్సర్లకు. ఇది ఇక్కడ వేరే ఉన్న ల్యాండ్ హైదరాబాద్ అసోసియేషన్ అక్కడ అమరావతిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నాకైతే అర్థమైతే లేదు. ఓకే. అంటే మళ్ళీ వేరే అక్కడ వాళ్ళు వేరే ఏమైనా ఇంకో ల్యాండ్ ఏమైనా ప్లాన్ చేస్తారు, ఇక్కడ ల్యాండ్ వాళ్ళు ఏం చేస్తారు అసలు? తెలంగాణ గవర్నమెంట్ కదా చేయాల్సింది కదా. అంటే మీకు మళ్ళీ దాంట్లో లెటర్లో చూస్తే ₹1,00,000 మీ మీద ఇంపోజింగ్ అదే పెనాల్టీ వేసినట్టుంది. అవును సార్, ఇది అంటే ర్యాష్ గా మాట్లాడినందుకు, అంటే ర్యాష్ అంటే ఇప్పుడు మా ఫోన్ సంభాషణ వల్ల నాతో నువ్వు ఇట్లా మాట్లాడతావా, యాజ్ ఎ ప్రెసిడెంట్ నువ్వు ఒక ప్యాండ్ కొరియోగ్రాఫర్ ని నువ్వు నాతో ఇట్లా మాట్లాడతావా అని చెప్పేసి ₹1,00,000 ఆ గ్రౌండ్ మీద మీకు వేసారు ఫైన్. గ్రౌండ్ మీద ₹1,00,000 ఫైన్. అలా నిబంధనలు ఉంటాయి అసలు ఎక్కడైనా? మీరు ఒక ప్రైవేటు అంటే బయట మీకు అక్కడ మీటింగ్ లో కాదు, అది మీరు వ్యక్తిగతం, మీరు బయట మాట్లాడుకున్నది, దానికి ఎట్లా మీ మీద వేస్తారు? ఇది అడిగారా? ఇది కొంచెం అడిగితే ఏమంటారు, నేను ప్రెసిడెంట్ అంతే అంటున్నాడు. అంటే బయట జరిగిన సంభాషణకు అసలు ఇలాంటి సంబంధం లేదు. మీ మధ్య జరిగింది అది ప్రైవేట్ సంభాషణ కింద వస్తుంది, 100% ప్రైవేట్ సంభాషణ. దానికి యూనియన్ కి సంబంధం ఉండదు. తనతో వాదన పెట్టుకున్నది కూడా జనరల్ బాడీలో కాదు, అసోసియేషన్ లో కాదు, లొకేషన్ లో కాదు, అధికారిక ప్రాంతాల్లో అసలు మా ఇద్దరు సంభాషణ జరగనే లేదు. ఓకే. జస్ట్ ఫోన్ టు ఫోన్. అతను ఎక్కడో అంటే ఇప్పుడు నేను ఆయనతో నేను మాట్లాడితే నా మీద కూడా పైన వేస్తాను అంటాడేమో, ఒకవేళ నేను మెంబర్ కాకపోయినా వేస్తాడు సార్. ఆ టైప్ క్యారెక్టర్ సార్. అంటే మనిషి సైకో లక్షణాలు బాగుంది, ఒక నియంతృత్వ పోకడ, అంటే ఎడ్యుకేషన్ లేదు, చదువుకున్న 3rd క్లాస్, దానికి చదువుకి సంబంధం లేదు, డాన్స్ కి చదువుకు సంబంధం లేదు. బట్ ఇక్కడ ఒక బాడీ రన్ చేయాలి, 500 జీవితాలు, 500 మంది ఫ్యామిలీస్ నమ్ముకొని ఉంటారు అసోసియేషన్ అన్నప్పుడు. మరి ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని పని చేయాలంటే దానికి ఎడ్యుకేషన్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి, అవగాహన రావాలి ఫస్ట్. అదే అంటే ఏదో ఊరికే ప్రెసిడెంట్ అంటే ఊరికే ఒక శాలువా కప్పుకోవడం, లేదంటే అందరు బొక్కలు ఇచ్చి. సముద్రం సినిమాలో చాపల కృష్ణ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి వెళ్ళి అద్దెచ్చా అలానే కోరుకుంటది కదా, అలాంటి క్యారెక్టర్ అదే అనమాట. అతని క్యారెక్టర్ అదే అనిపించుకోవాలి తప్ప. మనం ఎవరికైతే మనం చెయ్యాలో, ఎవరికి చేస్తామని మాట ఇచ్చి వచ్చాము ఆ పదవిలోకి, వాళ్ళకి చెయ్యాలి అనేది ఫస్ట్ మనం రావడంతో. ఇప్పుడు ఆయన ఎవరినైతే అభిమానిస్తాడో పవన్ కళ్యాణ్, ఆయన రావడంతో ఒక ఫైల్ మీద సంతకం చేశాడు కదా, ఏదో చేయాలని ఒక కార్యాచరణ ఉంటుందిగా. సో ఆయన అభిమానించే వాళ్ళే ఇలా పనులు రావడంతో, పదవి తీసుకోవడంతో ఒక పని చేస్తారు. సో ఇప్పుడు 8 నెలల కల్లా ఆయన ఏమీ చేయలే. అయితే ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, డాన్సర్లకు మాస్టర్లకు సంబంధించినవి, మా అసోసియేషన్ సంబంధించినవి. అందులో కొంతమంది మాస్టర్లు కానీ డాన్సర్లు కానీ, ఏమైంది మాస్టర్, మా ఇన్సూరెన్స్ ఏమైంది, ల్యాండ్ ఏమైంది, గెలిచి మీరు ఇన్రోల్ అవుతుంది అని చెప్పేసి ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళకు పర్సనల్గా ఫోన్ చేయడం. వాళ్ళ భార్య కూడా మా మెంబరే,
తను ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ఆమె ఈయన ఇద్దరు కలిసి పర్సనల్గా ఫోన్ చేసి నీకన్నా డబ్బులు కావాలన్నా 5,000 10,000 కావాలంటే ఇస్తా, లేదా షూటింగ్ కావాలంటే చెప్పు, నెక్స్ట్ మంత్ సాంగ్ ఉంది, సాంగ్ వచ్చాయి, నువ్వు గ్రూప్లో మాట్లాడకు అని చెప్పి ఇట్లా పర్సనల్గా తను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, వాళ్ళు మాట్లాడకుండా గ్రూప్లో మాట్లాడకుండా ఇచ్చినప్పుడు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నాడో ఆ గ్రూప్లో సమాధానం చెప్తే అందరికి అర్థమైపోతుంది కదా. అట్లా ఎప్పుడైనా ఓకే గ్రూప్లో వింటాడు, వదిలేస్తాడు, పక్క నుంచి పర్సనల్గా కాల్ చేస్తుంటాడు. అంటే వీళ్ళని మాట్లాడకుండా చేయాలి, దువ్వేసి పెడతాడు. తను కాలం గడుపుకోవాలి అంతే. కొంతమందికి డబ్బులు అంటే ఫ్రీగా వస్తున్నాయంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. అంటే ఆయన కొరియోగ్రాఫర్గా ఆయనకి చాలా బిజీ కాబట్టి చేయలేకపోవచ్చేమో కదా, మీకు మీకు టైం కేటాయించలేకపోవచ్చేమో కదా. అలాంటప్పుడు పోస్టులకు రావడం ఎందుకు సార్ మరి? అదే కదా నా ప్రశ్న కూడా అదే. నా వృత్తి ఏంటిది, కొరియోగ్రాఫర్ గా సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేయాలి. దానిలో బిజీగా ఉన్నప్పుడు ఇక్కడ అసోసియేషన్ లో పని చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చడం ఎందుకు, లేనిపోయిన హామీలు ఇచ్చి, అది తప్పు కదా. మీకు జరిగి ఇప్పుడు ఆయన వల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి? నాకు ఏంటంటే ఇప్పుడు 5 నెలల నుంచి నన్ను షూటింగ్ చేయనియట్లేదు. నన్ను 10 సంవత్సరాలు ఎలక్షన్లో పోటీ చేయొద్దని, మీటింగుల్లో మైక్ బట్టి మాట్లాడొద్దని చెప్పేసి నాకు రాశారు. ₹1,00,000 ఫైన్తో పాటు. ఎంత మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా సరే మీరు అడిగారా ఏ నిబంధన ప్రకారం, ఏ బైలా ప్రకారం ఇలాంటిది ఉంది? మీకు అసోసియేషన్ ఉంటాయి కదా, కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాంట్లో ఇట్లాంటిది ఏదో ఎప్పుడైనా ఉందా అసలు? లేదు సార్. ఇప్పుడు లేనప్పుడు మీరు ఎలా ఇస్తారు? లేదు సార్, బైనానే లేదు. అంటే కామన్ బైలా ఉంటుంది ప్రతి యూనియన్ కు, అంతే. అదే ముందే కానీ కామన్ బైలా ఉంటుంది అంతే. అదే అంటే ఎవరైనా తప్పు చేస్తే కూడా 5,000 రూపీస్ మించి లేదు సార్. అట్లాంటిది మీకు ఏకంగా ఆయనతో మీరు జరిపిన ప్రైవేటుగా మాట్లాడిన దానికి మీ మీద ₹1,00,000. అసలు ఫస్ట్ తప్పు ఏంటంటే జానీ మాస్టర్ చేసింది ప్రైవేట్ సంభాషణ తీసుకొచ్చి యూనియన్ కి లింక్ చేసి ఆపాదించడం ఫస్ట్ చేసిన తప్పు. అదే అది యూనియన్ సంబంధం లేదు మ్యాటర్. నేను ప్రెసిడెంట్ కాబట్టి నువ్వు నాతో ఎట్లా మాట్లాడుతావు అనేది అదే సెన్స్ తీసుకుంటాను తప్ప ఇది బయట జరిగింది కదా యూనియన్ కి సంబంధం అని చెప్పేసి అని అనుకోవట్లేదు. అంటే ఆయనకి క్యారెక్టర్ అదే సార్, డిక్టేటర్షిప్. నేను ప్రెసిడెంట్ ను, నేను ప్యాన్ కొరియోగ్రాఫర్ ను, ఏం చెప్తే అదే నడవాలి. ఓకే, ఎవరు నాకు ఎదురు మాట్లాడకూడదు. వస్తే లేచిన లేవాలా, సార్ అనాలే, మాస్టర్ గారు అనాలే, ఇలా 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 మాట్లాడుతుంటాడు ఆయన. అంటే డాన్సర్లు అంటే చిన్న చూపు. మాస్టర్లు, మిగతా మాస్టర్లు కూడా, ఆయన కూడా డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ గా ఎదిగిన వ్యక్తిగా, మాస్టర్ ఎదిగిన వ్యక్తే కదా. డాన్సర్ చేసి కొరియోగ్రాఫర్ అయ్యాడు. అంటే ఒక పక్కన సాటి మాస్టర్ కూడా ఆయన రెస్పెక్ట్ చేయడు. వీడేంది, నేను పెద్ద తోపు కొరియోగ్రాఫర్ను, వీళ్ళకి ఏం రాదు, ఆ చీప్ క్యారెక్టర్ ఉంటుంది. హైదరాబాద్ డాన్సర్ల కింద ట్రీట్ చేయడు సార్ ఆయన. ఓకే, ప్రతి పాటలో, ప్రతి సాంగ్ లో ఫారెన్ డాన్సర్స్, బాంబే డాన్సర్స్ పెట్టుకొని పనిచేస్తాడు. లోకల్ డాన్స్ తీసుకోడు అసలు. మాస్టర్ అయి ఉండి మా యూనియన్ లో మెంబర్షిప్ తీసుకొని, మా దగ్గరనే సంపాదించుకొని, మా దగ్గరనే పెరిగి, మా దగ్గరనే ఎదిగి హైదరాబాద్ డాన్సర్లు కడుపు కొడుతున్నాడు. హైదరాబాద్ డాన్సర్లను పెట్టాడు. ప్రతి పాటలో దగ్గర 70 to 80% బైట్ డాన్సర్స్ ఉంటారు. బైట్ డాన్సర్స్ మరి యాక్చువల్గా ఇక్కడ నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ యూనియన్ అయినా, అది ఫైట్ మాస్టర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, లేదా మీది కానీ డాన్సర్స్ కానివ్వండి, మీరు చెప్తున్న 75 to 80% లోకల్ పెట్టుకోవాలి, మిగతా 20% లేదా 30% బయట పెట్టుకోవచ్చు అని ఇదివరకే ఉంది. అది కాన్ఫెడరేషన్ రూల్స్ ఉంది కదా. అది మా హయాంలో మేమున్నప్పుడే 2013లో దాన్ని అమెండ్మెంట్ చేశాం. కాన్ఫెడరేషన్ మీటింగ్ లో తెలుగు సినిమాకు 70% లోకల్. ఇదివరకు గొడవలు, మీకు ఫైటర్స్ అయితే చాలా గొడవ అయింది కదా. అంటే చెన్నైలో మీద మేము ఇది చేసాం. అంటే చెన్నై వాళ్ళు వచ్చి మా మీద, అంటే మొత్తం వర్క్ అంతా వాళ్ళే చేసుకుంటారు, మా హైదరాబాద్ వాళ్ళకు కడుపు కొడుతున్నారు అని చెప్పేసి గత 20 సంవత్సరాల నుంచి ఫైట్ చేయంగా 2013లో 70-30 అనేది అప్పుడు ఒక అమెండ్మెంట్ అయింది కాన్ఫెడరేషన్ మీటింగ్ లో. అది మేమే పెట్టించాం మా హయాంలోనే. ఇక్కడ గచ్చిబౌలిలో కాన్ఫెడరేషన్ మీటింగ్ పెట్టించి, అటు చెన్నై వాళ్ళతో, అటు బాంబే వాళ్ళతో, కలకత్తా వాళ్ళతో, కర్ణాటక వాళ్ళతో మాట్లాడి, కేరళ వాళ్ళతో ఉన్నికృష్ణ ఉంటాడు, అపర్ణ ఘటక్ అని ఇక్కడ బెంగాలీ, ఈ బాంబే ధర్మేష్ తివారీ అని చనిపోయింది ప్రెసిడెంట్, వీళ్ళందరినీ మమేకం చేసి, అప్పుడు ఎన్ శంకర్ అన్న డైరెక్టర్, ఆయన ఎన్ఈసీ మెంబర్గా ఉండే. ఈ మన హైదరాబాద్ ఫైటర్లకు, మన హైదరాబాద్ డాన్స్లకు అతను బాగా సపోర్ట్ చేసిండు. అతను ఎన్ఈసీ మెంబర్గా ఉండి ఇదంతా చేసి, నెట్వర్క్ చేసి, మీ అన్నతోటి ఉండి, మా అన్న సపోర్ట్, శంకర్ అన్న సపోర్ట్ తీసుకొని ఇస్తే 50% 40% ఉన్నదాన్ని 70%కి తీసుకొచ్చాం. ఓకే, అప్పుడు కొంచెం నిదానంగా హైదరాబాద్ డాన్స్లకు, హైదరాబాద్ ఫైటర్లకు వర్క్ దొరికింది, వర్క్ పెరిగింది ఆటోమేటిక్గా. అయితే మనం రాను ఏం చేసాం, పరాయి మాస్టర్ల మీద ఎందుకు మనం పరాణ జీవుల్లాగా ఎందుకు బతకాల, డిపెండ్ ఎందుకు కావాలని చెప్పేసి మన మాస్టర్లోనే మనం తయారు చేసుకుంటూ వచ్చినాం. శేఖర్ మాస్టర్ అయితే, భాను మాస్టర్, గణేష్ మాస్టర్, ఇప్పుడు జానీ మాస్టర్, వీళ్ళని మేమే తయారు చేసినాం. డాన్సర్స్గా ఉన్న వాళ్ళను, అసిస్టెంట్గా ఉన్న వాళ్ళను. ఇదివరకు అయితే ఎక్కువ అక్కడ చెన్నై వాళ్ళే ఎక్కువగా మన దగ్గర ఉండేవాళ్ళు కదా.
ఇక వాళ్ళను అవాయిడ్ చేసుకుంటూ వచ్చి మన తెలుగు మాస్టర్ అంటే మనమే తయారు చేసుకున్నాం. తయారు చేసుకున్న తర్వాత అందరు మాస్టర్లు బాగా పనిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్, రఘు మాస్టర్, వీళ్ళందరూ బాగా మాస్టర్లు అందరూ బాగా పని చేస్తున్నారు. మనం 100% వర్క్ ఇస్తున్నాం మాకు. జానీ తప్ప, జానీ ఒకటి తప్ప. ఎందుకు అంటే హైదరాబాద్ డాన్సర్లను పెట్టుకుంటే ఏం రాదు ఆయనకు. అంటే హైదరాబాద్ డాన్సర్లు వీళ్ళు వర్స్ట్ డాన్సర్స్ అనేది ఆయన ఫీలింగ్. అంటే వేరే వాళ్ళని తీసుకొస్తే ఆయన కొంచెం అంటే పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనిపించుకోవాలనేది ఇదే. అదొకటి అయితే, అంటే టెక్నికల్ గా అదొకటి అయితే, బాంబే డాన్సర్ల మీద ఒక డాన్సర్ మీద 1000 రూపాయలు కమిషన్ ఇస్తాడు బాంబే కోఆర్డినేటర్. 100 మంది డాన్సర్లు ఉంటే ఒక్కో డాన్సర్ మీద 1000 రూపాయలు, అంటే ఒక రోజుకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఆయనకు కమిషన్. 5 రోజులు పాట షూటింగ్ చేస్తే 5 లక్షల ఇన్కమ్. అతను తీసుకునే రెమ్యునేషన్ కాక, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అతను తీసుకునే 10 లక్షల రెమ్యునేషన్ కాకుండా ఈ కమిషన్ కూడా వస్తుంది బాంబే ద్వారా. బాంబే డాన్సర్ల మీద, ఫారెన్ డాన్సర్ల మీద ఇంకా ఎక్కువ వస్తుంది. ఇంకా ఎక్కువ వస్తుంది. సో అందు గురించి లోకల్ వాళ్ళని కాకుండా ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి వాళ్ళ పొట్ట కొట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. మా యూనియన్ మాస్టర్ అయి ఉండి, మా తెలుగు మాస్టర్ అయి ఉండి, మా యూనియన్ ప్రెసిడెంట్ అయి ఉండి మా వర్కే తినేస్తున్నాడు. మా కడుపు కొట్టి వేరే కడుపు నింపుతున్నాడు. ఇది ఒకటి చాలా బాగా అరాచకం అవుతుంది సార్. అంటే ఇలాంటివి నేను ప్రశ్నించాను. ఇది జనరల్వాడిలో ఇది కూడా ఒక ఎజెండాలో పాయింట్ వస్తే, తను ఫోన్ ఆన్ చేసి చూపించి, చార్మి మేడం మెసేజ్ పెట్టింది, హైదరాబాద్ డాన్సర్స్ వద్దంట, మొత్తం బాంబే డాన్సర్స్ కావాలంట అని చెప్పేసి, నేను వెళ్ళాలా వద్దా అని చెప్పేసి అందరిని అడిగితే వెళ్ళొద్దని చెప్పాను. ఫస్ట్ రియాక్ట్ అయింది నేను. నువ్వు తెలుగు మాస్టర్ అయి ఉండి, తెలుగు హీరో, తెలుగు ప్రొడ్యూసరు, తెలుగు బ్యాండరు, తెలుగు సినిమాది, పూరి జగన్నాథ్ తెలుగు డైరెక్టర్. అవును, షూటింగ్ బాంబేలో పెట్టుకో, నువ్వు ఎక్కడైనా పెట్టుకో, ఏ ఊళ్ళో జరిగితే ఏముంది, షూటింగే కదా. తెలుగు సినిమాకు తెలుగు డాన్సర్స్ లేకుండా నువ్వు ఎలా 100 మందిని పెట్టి ఎలా షూటింగ్ చేస్తావు? బయట వాళ్ళని పెట్టి, బాంబేలను పెట్టి. అంటే నీ వల్ల ఉపయోగం ఏంది మాకు? నువ్వు ప్రెసిడెంట్ అయ్యి మాకేం లాభం? నువ్వు మా యూనియన్లో ఒక 500 crore అని చెప్పి మాకు ఉపయోగం ఏంటి? మా డాన్సర్లో 100 మందిని కడుపు కొట్టి నువ్వు బయట బాంబేలో పెట్టుకొని చేస్తుంటే ఎలా ఊరుకోమంటావు? పైగా నువ్వు ప్రెసిడెంట్ అయ్యి ఉండి, మళ్ళీ పైగా ప్రెసిడెంట్ అయ్యి నువ్వు ఇంకా డాన్సర్లు న్యాయం చేయాలి. బయట వర్క్ తీసుకొచ్చి మన వాళ్ళకి ఇంకా వర్క్ ఇవ్వాలి. మన వర్క్ తీసుకుపోయి బయట వాళ్ళకి ఇస్తున్నావు. ఆ విషయంలో నేను గట్టిగా రియాక్ట్ అయినా. అది కూడా మనసులో పెట్టుకోండి ఆయన. మీరు ఆయన అడగటం తప్పు అన్నాడు, మీ తప్పు. ఆయన ప్రశ్నించకూడదు ఆయన్ని. అయితే అదే సాంగ్ 4 నెలల తర్వాత మొన్న జరిగింది సార్. 60 boys తో ఇక్కడ హైదరాబాద్ జరిగిన సాంగ్. అందులో మళ్ళీ 30 members బాంబేలో పెట్టుకున్నాడు. దేనికి సాంగ్? ఇస్మార్ట్ శంకర్ 2. ఒక సాంగ్ బాంబేలో చేశాడు 100 మంది తోటి. ఒక్క డాన్సర్ కూడా లేడు, హైదరాబాద్ డాన్సర్. 100 మంది మొత్తం 100% 100 మందిని బాంబేలో పెట్టుకొని చేశాడు. ఈ రెండో సాంగ్ వచ్చేసి మొన్న జరిగింది 4 months తర్వాత. ఇప్పుడు చార్మి మెసేజ్ పెట్టింది అన్నాను కదా, ఆ సాంగ్ అప్పుడు జరగాల్సింది 4 నెలల తర్వాత మొన్న జరిగింది. 60 dancers బాయ్స్ అయితే 30 బాంబే నుంచి తెచ్చుకోండి. మళ్ళీ మన హైదరాబాద్ బాయ్స్ 30 boys నే పెట్టాడు. 50%. అది ఎట్లా? అది రాంగ్ కదా. మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ షూటింగ్ చేసేటప్పుడు 100% మన మాస్టర్ మనతోటి చేయాలి. మనం పక్క స్టేట్కి వెళ్తే అక్కడ వాళ్ళని 30% వాడాలి. ఒకవేళ తిను బాంబేకి వెళ్ళి షూటింగ్ చేస్తే 100 మంది అన్నప్పుడు మన వాళ్ళు 70 మందిని తీసుకోపోవాలి. అక్కడ లోకల్ డాన్సర్స్ 30 మందిని తీసుకోవాలి. ఇది రూల్, ఐఫెక్ రూల్. ఇది ఉల్లంఘిస్తున్నాడు ఈయన. ఇది కాలు రాస్తున్నాడు. ఇది జస్ట్ కమిషన్ కోసం ఆశపడి. ఈ కమిషన్ రూపంలో వచ్చిన డబ్బులను ఇప్పుడు ఇలాగా నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, 10,000 కావాలన్నా 20,000 కావాలన్నా, ఇది తనను ఓన్ చేసుకోవడం కోసం. లేదంటే మొన్న జనసేన పార్టీ కోసం ప్రచారానికి వెళ్ళాడు. అక్కడ అక్కడ ఆటో డ్రైవర్లకు, లేకపోతే మదర్సాలకు అక్కడ ఇక్కడ డొనేషన్లు ఇచ్చినట్టు టీవీలో వచ్చింది. ఇలా ఈ కమిషన్ రూపకంగా వచ్చినన్ని బయట పంచుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటూ తనను హైక్ చేసుకుంటున్నాడు. సో ఇతను ఇట్లా విరాళాలు ఇస్తున్నాడు, మంచి దాతృత్వం ఉన్న వ్యక్తి అనేది పైకి అట్లా. సో ఇప్పుడు మీకు అంటే పని రాకుండా చేస్తున్నాడని కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు కదా. నేనేం చేశాను, ఫెడరేషన్కి వెళ్ళాను ఫస్ట్. సార్ నాకు ఇలా 1,00,000 రూపాయలు ఫైన్ వేశారు, 10 సంవత్సరాలు పోటీ చేయదంట, మాట్లాడదంట, ఇదేంటి సార్ అని చెప్పేసి నేను 10 రోజులు ఫెడరేషన్ చుట్టూ తిరిగితే వాళ్ళు పట్టించుకోవాలి. ఫెడరేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళు పట్టించుకోవాలి. నేను నెక్స్ట్ మాకు లేబర్ కమిషన్ ఆఫీస్ ఉంటుంది, జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఆర్టీసీ సెక్టర్లో ఉంటుంది. అక్కడ పోయి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ కూడా ఎందుకు పెట్టానంటే అసలు అక్కడ కూడా వెళ్ళేవాడిని కాదు. మార్చి 1, 2, 3, 4 తారీఖులో పుష్ప 2 సాంగ్ ఫిలిం సిటీలో జరుగుతుంది. 280 మంది డాన్సర్లు. 280 మందిలో హైదరాబాద్ డాన్సర్స్ ఉన్నారు, కొంతమంది బాంబే నుంచి వచ్చారు. చెన్నై మాస్టర్ కాబట్టి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చెన్నై మాస్టర్, అక్కడ నుంచి వాళ్ళు 30% వచ్చారు. ఇంకా డాన్సర్స్ యూనియన్లో డాన్సర్ లేక సరిపోక ఒక 30-40 మంది నాన్ మెంబర్స్ బయట నేర్చుకునే, బయట స్టేజ్ ప్రోగ్రామ్ చేసే డాన్సర్స్ ఉంటారు కదా,
స్టేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు 30-40 మందిని పెట్టుకున్నారు. ఓకే, సరే మీరు నాకు ఫైన్ వేస్తే వేసిండ్రు, ఇది నేను జనరల్ బాడీ మాట్లాడుకుంటా, అక్కడ షూటింగ్ జరుగుతుంది, నేను ఖాళీగా ఉన్నా, నాన్ మెంబర్స్ షూటింగ్ చేస్తున్నారు, నాకు అలౌ చేయండి. నన్ను నాన్ మెంబర్ కింద అలౌ చేసినా ఓకే, మెంబర్ కింద అలౌ చేసినా ఓకే, ఈ ₹1,00,000 నేను జనరల్ బాడీలో మాట్లాడతాను, ఎందుకు ఫైన్ వేశారు ఏంటి అనేది నేను అక్కడ నిరూపించుకుంటా. నన్ను అలౌ చేయండి అంటే చేయలేదు. అంటే ఒక ఇంత 30 years సీనియారిటీ ఉన్న నాకు, గతంలో పదవి చేసిన ఇది యూనిట్ పట్ల అన్ని సమస్యల మీద అవగాహన ఉన్న నాకు, ఒక మెంబర్ కింద కాకుండా నాన్ మెంబర్ కింద కూడా అలౌ చేయలేదు. నాకు ఎవరు అలౌ చేయాలి మిమ్మల్ని? ప్రెసిడెంట్, సెక్రటరీ. అంటే ఇప్పుడు ఎవరైతే డాన్సర్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీలు ఇది వాళ్ళు ఏమి ఇవ్వరు, కానీ వీళ్ళు ప్రోగ్రామ్ చెప్పని ముందే చెప్పేసి నేను ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశాను, ఎవరైతే ప్రోగ్రామ్ చెప్తున్నా ఆ కోఆర్డినేటర్ ఫోన్ చేశాను, సురేష్ అని ఉంటాడు. ఫోన్ చేస్తే నీకు చెప్పొద్దని చెప్తున్నారు అన్న వాళ్ళు. ఓకే అని అంటే వాళ్ళు భయపడుతున్నారు. ప్రెసిడెంట్, సెక్రటరీ చెప్పినాక ఎవరైనా భయపడతారు. నేను అప్పుడు ప్రెసిడెంట్ జానికి చేశా, సెక్రటరీ దేవరశ్రీకి చేశా, నన్ను అలౌ చేయండి, కావాలంటే సెక్రటరీ ఎవరు మీకు? దేవరశ్రీను. నన్ను అలౌ చేయండి, ఫస్ట్ వర్క్ లో పంపేయండి, ఏదైనా ఉంటే మీటింగ్ లో మాట్లాడుకుందాం, నేనైతే ఎక్కడికి పోను కదా, నేను ఖచ్చితంగా మళ్ళీ ఏ ఇష్యూ ఉన్నా కూడా మీటింగ్ లో మాట్లాడాల్సిందే కదా, నన్ను అలౌ చేయండి అంటే చేయలే. 1వ తారీఖు చూసా, 2వ తారీఖు, 3వ తారీఖు చూసా, 4వ తారీఖు సాయంత్రం పోయి అప్పుడు లేబర్ కమిషన్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, సరే ఇలా ఫైన్ వేశారు, నన్ను వర్క్ అలౌ చేయట్లేదు, మరి నేను ఒక ఫైన్ కట్టాలంటే కూడా ఎక్కడి నుంచి కట్టాలి? నేను వర్క్ చేస్తే నాకు ₹10 వస్తే నేను కట్టగలుగుతా. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు డబ్బులు కూడా నాకు పేమెంట్ ఇవ్వదు, అసోసియేషన్ పేమెంట్స్ అన్ని అసోసియేషన్కి వస్తాయి, అసోసియేషన్ త్రూ మెంబర్స్కి వెళ్ళిపోతాయి, మీరు నాకు పేమెంట్ ఇవ్వకండి, నా సమస్య ఏందో జనరల్ వాళ్ళకి క్లియర్ అయ్యేంత వరకు నా పేమెంట్ యూనియన్లో ఆపేసేయని అని కూడా చెప్పాను. అంత నిక్కచ్చిగా చెప్పినాక కూడా నాకు అలౌ చేయలేదు. నాకు అక్కడ బాధ అనిపించింది, నేను లేబర్ కమిషన్ కంప్లైంట్ పెట్టినా. కంప్లైంట్ పెట్టినాక ఏమైంది, లేబర్ కమిషన్ వారు యూనియన్కి నోటీస్ పంపించారు, పలానా సతీష్కి ఫైన్ వేశారంట, కారణం ఏంది, రిమార్క్స్ ఏంటి, వివరణ ఇవ్వండి అని చెప్పేసి 14 days టైం ఇచ్చారు. మార్చి 13వ తారీఖు లెటర్ ఇష్యూ చేసి 27th మార్చి లోపల మీరు వివరణ ఇవ్వండి అని చెప్పేసి నోటీస్ పంపించారు. వీళ్ళు 27th లోపు ఏదో ఒక వివరణ ఇవ్వాలి కదా, సతీష్ తప్పేయండి, యూనియన్లో ఏం తప్పు జరిగింది, ₹1,00,000 ఫైన్ ఎందుకు వేశారు, ఏంటి, వాట్ ఈస్ వాట్ అని వీళ్ళు వివరణ ఇవ్వకుండా అఫీషియల్గా అక్కడికి అటెండే కాలేదు. కమిషనర్ గారి దగ్గరికి అటెండ్ కాకుండా మార్చి 23rd నాడు మళ్ళీ ఒక కమిటీ మీటింగ్ పెట్టుకున్నారంట. అది ఎవరికి తెలియదు, ఆ మీటింగ్ జరిగిందో తెలియదు, జరగలేదో తెలియదు, నన్ను పిలవని కూడా పిలవలే. వీళ్ళ కమిటీ మెంబర్స్ ఎవరైతే 2-3 ఉన్నారో వాళ్ళతో నా మీద ఏదో మళ్ళీ నేను ఏదో తిట్టానని, ఏదో గ్రూప్లో వాగానని, ఏదో అన్నానని చెప్పేసి వాళ్ళే కమిటీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళే కంప్లైంట్లు ఇచ్చుకొని, నువ్వు తర్వాత లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళావు కాబట్టి నేను మధ్యలో ఒకసారి మినిస్టర్ని కలిశాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఎందుకంటే రిలేటెడ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబట్టి మనకు అన్యాయం జరిగినప్పుడు మనం పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం కదా సార్, దాన్ని బేస్ చేసుకొని నువ్వు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళావు, మినిస్టర్ దగ్గరికి, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావు కాబట్టి నీ మెంబర్షిప్ రద్దు చేస్తున్నావు అని చెప్పేసి మార్చి 23వ తారీఖు నాడు డిసైడ్ చేసుకున్నట్టు వాళ్ళు రాసేసుకున్నారు. రాసేసుకున్న విషయం ఎవరికి తెలియదు, 500 మందికి ఎవరికి తెలియదు, ఈ విషయం కమిటీ మీటింగ్ జరిగినట్టు కూడా ఎవరికి తెలియదు. ఓకే, అది రాసేసి ఆ లెటర్ ప్యాడ్ మీద ఆ లెటర్ను ఏప్రిల్ 2వ తారీఖు నాడు గ్రూప్లో పోస్ట్ చేశారు. కనీసం నాకు చేతి కూడా లెటర్ ఇవ్వలేదు. ఏప్రిల్ 2వ తారీఖు నాడు మీకు అసలు ఎలాంటి సమాచారం లేదు, మీకు సమాచారం లేదు, గ్రూప్ లో పెట్టేదాకా అడిగింది లేదు, గ్రూప్ లో పెడితే గ్రూప్ లో చదువుకున్నాం అందరం. ఓకే, నేను కూడా చదవలేదు, చాలా మంది ఫోన్ చేసి ఏంటి నీ కార్డు తీసేశారంట అని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తే గ్రూప్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసేవరకు మెంబర్షిప్ రద్దు అని చెప్పేసి అందులో రాసింది. నేను మళ్ళీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళా, సార్ ఏంటి సార్ మీ దగ్గరికి వచ్చినందుకు నాకు అన్యాయం జరిగిందని చెప్పి మీ దగ్గరికి వస్తే మరి ఇంకా మరింత అన్యాయం జరుగుతుంది, మరి అసలు ఫైన్ ఎందుకు వేశారు అనే దాని మీద అన్యాయం జరిగిందని మీ దగ్గరికి వస్తే అసలు మెంబర్షిప్ తీసేశారు, ఈ ఆలోచన ఏంటి సార్ అని చెప్పేసి నేను పోయి గట్టి కూర్చున్నా. ఒక రోజంతా కూర్చున్నా అక్కడ కమిషనర్ ఆఫీసులో. కూర్చుంటే మళ్ళీ ఒక నోటీస్ పంపించారు, మీరు సతీష్ మీద చేస్తున్నది రాంగ్, మీరు ఏప్రిల్ 22 జాయింట్ మీటింగ్ ఉంది 2:30కు రావాలని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఆ రోజు జానీ మాస్టర్, ప్రెసిడెంట్, సెక్రటరీ దేవరసింగ్, ఇంకొక అతను వచ్చాడు, వినయ్ మాస్టర్, నేను ఇద్దరం వెళ్ళాం. ఏప్రిల్ 22 జాయింట్ మీటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు లోపలికి వెళ్తే దగ్గర 7:30 అయింది. దగ్గర 2.5 hours డిస్కషన్ జరిగింది. ఏం జరిగింది అంటే ఆయన చెప్పాడు, మేము చెప్పాం, ఇతను చెప్పాడు, అసోసియేషన్ అంటే ఎట్లుంటుంది అని మొత్తం అన్ని చెప్పిన తర్వాత ఆయన ఎట్లా అన్ని పర్సనల్ అన్ని, ఈయన ఇట్లా అంటాడు, ఈయన అట్లా అంటాడు, ఈయన అది ఇది ఏదేదో అంటే పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు తప్ప సబ్జెక్ట్ ఏంది, అది సతీష్ నీకు గొడవ ఏంది, ₹1,00,000 ఫైన్ ఎందుకు వేసిన అది చెప్పట్లేదు. గతంలో నాకు ఫైన్ వేశారు అందుకే నేను చేసిన అంటే అడ్డంగా మాట్లాడుతున్నాడు. నోరు తెస్తే మొత్తం అబద్ధాలే. పర్సనల్ విషయాలన్నీ ఏదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పర్సనల్ సర్వైవ్ అవ్వడానికి ప్రతి మనిషి ఏదో పనులు చేసుకుంటారు సార్, ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి లైఫ్ వాళ్ళది కదా. ఎవరికి మనం అన్యాయం చేసి ఒకరిని ఎత్తిమీద చేయబెడితే ఒకరిని మోసం చేస్తే తప్పు తప్ప, మనం కూరగాయలు అమ్ముకోవచ్చు, ఆటో నడుపుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు, 100 పనులు చేసుకుంటాం సార్ సర్వైవ్ అవ్వడానికి.
ఎందుకంటే సినిమా అనేది గ్యారంటీ లేదు. మేము ఈ రోజు ఒక పాట చేస్తే నెక్స్ట్ మంత్ వరకు దొరుకుతో తెలియదు, 6 నెలల వరకు కూడా ఒక్కోసారి ఖాళీ ఉంటాం. పాటలు మామూలుగా ఈజీగా మీకు డైలీ వేజ్ ఎంత ఇస్తారు మీకు అండి? 3,380 రూపాయలు కాల్ షీట్. ఓకే, డాన్సర్కి ఒక డాన్సర్. ఓకే, ఒక పాట 2 రోజులు ఉంటుంది, ఒక పాట 3 రోజులు, సినిమాని బట్టి ఒక పాట 4 రోజులు ఉంటుంది. అయితే ఇవన్నీ పర్సనల్ విషయాలన్నీ ఏది పడితే అది అడ్డంగా మాట్లాడితే ఆయన కమిషనర్ గారికి అర్థమైంది, ఇతను లీడర్ కాదు అని అర్థమైపోయి, అట్లా కాదు మాస్టర్ అని చెప్పి 2 గంటల సేపు చెప్పిండు. సరే సతీష్ ఏదో మాట్లాడంటున్నావు కదా, సరే అతనితో సారీ లీటర్ రాపించుకో, లేదు అంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సతీష్ ఏదైనా తప్పు చేస్తే ఆధారాలు పెట్టి, ఆధారాలు ఉండాలి కదా, ఆధారాలు రుజువులు ఏమైనా ఉంటే మెంబర్స్ అందరికీ చూపించి సతీష్ ఈ తప్పు చేశాడు కాబట్టి ఈ శిక్ష చేయాలన్నా వద్దా అని చెప్పేసి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆయన యాక్షన్ తీసుకుంటే, కానీ అతన్ని కార్డు మెంబర్షిప్ తీసేస్తా అంటే అది తప్పు, అది ఒప్పుకోదు రూలు, పని ఆపడం కూడా తప్పు, ఒకరిని కడుపు కొట్టకూడదు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. సరే అని చెప్పి లాస్ట్కి జనరల్ బాడీ మీటింగ్ పెడతామని చెప్పేసి అన్నాడు. బయటకు వచ్చేటప్పుడు నేను వాయిస్ ఓవర్ పెడతాను, సతీష్కి పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పేసి వాయిస్ ఓవర్ పెడతానని చెప్పేసి బయటకు వచ్చాడు. వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. మేము వెళ్ళిపోయాం. 5 days వరకు చూసా, అసలు ఎలాంటి వాయిస్ ఓవర్ పెట్టలే, గ్రూప్లో ఎలాంటి వాయిస్ ఓవర్ పెట్టలే. ఇలాంటి వాయిస్ ఓవర్ పెట్టకుండా ఒక 5 రోజుల తర్వాత కమిషనర్ గారి సూచన మేరకు సతీష్ మీద జనరల్ బాడీలో నిర్ణయించబడుతుంది, అప్పటి వరకు షూటింగ్ ఆపదు అసోసియేషన్ అని చెప్పి ఒక లెటర్ వదిలేళ్ళు గ్రూప్లో. షూటింగ్ ఆపము, ఓకే, అసోసియేషన్ షూటింగ్ ఎవరు షూటింగ్ ఆపదు అంటే పర్మిషన్ వచ్చినట్టే కదా సార్, నాకు పర్మిషన్ వచ్చింది మాకు ఇచ్చినట్టుగా. దానికి ముందు ఏమైందంటే April 6వ తారీఖునే ఇది వర్క్ కావాలని ఆపుతున్నాను అని చెప్పేసి ఆయనకు అర్థమై అతను అప్పుడు కూడా ఒక లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ చూపెట్టి నేను భాను మాస్టర్ దగ్గర సాంగ్కు కమిట్ అయినా. ఓకే, సాంగ్ కమిట్ అయినాక బస్ ఎక్కుతున్న టైంలో ఈ సెక్రటరీ దేవరసీను నీకు షూటింగ్ పర్మిషన్ అని చెప్పేసి బస్సు ఎక్కినామని దింపి పంపించేసింది సార్ మిమ్మల్ని. చాలా అవమానమైంది నాకు. ఓకే, నేను ఇంత సీనియర్ అయి ఉండి ఒక బస్సు ఎక్కిన తర్వాత నీకు షూటింగ్ పర్మిషన్ లేదు, కమిషనర్ పర్మిషన్ ఇస్తే మేమేం చేయాలి, మేము ఇచ్చామా నీకు అని చెప్పేసి 6వ తారీఖు నాకు నీకు లెటర్ ఇస్తాను నేను. 6వ తారీఖు నాడు నాకు కమిషనర్ గారు షూటింగ్ ఆపడానికి రైట్స్ లేవు అని చెప్పేసి అతను లెటర్ ఇచ్చిన తర్వాత కూడా యూనియన్ కూడా మెయిల్ పెట్టారు, ఫెడరేషన్ కూడా మెయిల్ పెట్టారు, ఆ కాపీ అయినా కానీ ఆపేశారు. ఓకే, అంటే అక్కడ కూడా లేబర్ కమిషనర్ ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా ధిక్కరించారు. అంటే ఒక లేబర్ కమిషన్ అంటే ఒక IAS ఆఫీసర్ సార్. అవును, ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వును కూడా వీళ్ళు ధిక్కరించినందుకు నేను మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది ఆడికి. సార్ ఇట్లా చేస్తున్నారు సార్ అంటే అప్పుడు జాయింట్ మీటింగ్ పెట్టిండు. జాయింట్ మీటింగ్ పెట్టి 2 గంటల సేపు ఆయనకు నచ్చ చెప్పి అప్పుడు పెట్టించారు అనమాట. 2 గంటలు నచ్చ చెప్పిన తర్వాత సరే జనరల్ బాడీ మీటింగ్ పెడతాం సార్ అని చెప్పేసి అన్నాడు. ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ లేదు, 3 నెలలు అయితే జనరల్ బాడీ పెట్టాక. జరిగి కమిషనర్ దగ్గర డిస్కషన్ అయ్యి 3 నెలలు అవుతుంది, జనరల్ బాడీ పెట్టలేదు. దానికి ముందు 2 నెలలు, మొత్తం 5 నెలల నుంచి అసలు జనరల్ బాడీ మీటింగ్ పెట్టట్లేదు, ఏమి యాక్టివిటీ చేయట్లేదు. తర్వాత ఇప్పుడు కూడా మీకు పని లేదు. ఇప్పుడు మీకు 5 months నుంచి అసలు పని లేదు సార్, మొత్తం ఉపాధి కోల్పోయినా, నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా ఇప్పుడు మీకు ఫ్యామిలీ ఉంది కదా? ఉంది సార్, 2 పిల్లలు, ఫ్యామిలీ ఉంది. అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు మొత్తం? మా 2 పిల్లలు, భార్య, నేను, మా అత్తగారు ఉంటారు, 5 members. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎవరి మీద ఆధారం? నేను ఒక్కనే సార్. ఇట్లా చిన్న పాప, బాబు 10th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్ లో జాయిన్ చేశాను. మీ భార్య కూడా పని ఏమి చేసేది? గృహిణే కదా? ఓకే, మా అత్తగారు ఏజ్ మీ మీద ఆధారం అంతా కూడా. 5 members బతకాలి నాతో సహా, నేను ఒక్కనే సార్. నాకు ఈ షూటింగ్ డాన్సర్ గా పనిచేయడం తప్ప వేరే పని రాదు సార్ నాకు. ఓకే, మరి ఈ 5 నెలల నుంచి ఏం చేశారు మరి మీరు ఈ పని లేకపోవడం వల్ల? నా దగ్గర 2 క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఆ క్రెడిట్ కార్డులు వాడి బతుకుతున్నా. ₹1,00,000 అప్పయింది ఇప్పటికి. నాకు ఈ 5 నెలల్లో దగ్గర ₹2 లక్షల నష్టమైంది ఈ సాంగ్ల వల్ల. అన్ని పెద్ద గ్రూప్స్. నిన్న మొన్న కూడా 500 మంది సాంగ్ జరిగింది, గణేశాచార్య మాస్టర్, పుష్ప 2. 500 మందిలో యూనియన్ డాన్సర్స్ 180 మంది సార్, 230 మంది నాన్ మెంబర్స్. దానిలో కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఓకే, అంటే ఒక మెంబర్ని పక్కకు పెట్టి నాన్ మెంబర్లకు వర్క్ చెప్తున్నారు తప్ప ఒక మెంబర్గా నన్ను కన్సిడర్ చేయట్లేదు. మరి ఎందుకు ఇంత కక్ష? తప్పు చేస్తే శిక్షించడం వేరు సార్. అవును, మనిషి మీద పగబట్టి మనిషి నాశనానికి, జీవితం నాశనం చేయడం ఇది వేరు. సో అందు గురించి మీరు ముఖ్యమంత్రికి అప్పీల్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఏం చెప్తున్నాను, ఈ ల్యాండ్ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గరికి పోతున్నాను నేను. అంటే జనసేనలో తిరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్తే ల్యాండ్ వస్తా అని చెప్పేసి అట్లా సూప్ వేసుకుంటా ఆయన పేరు ఆయన బాధన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టమే,
అదే ఇతను ఏదో పవన్ కళ్యాణ్ క్లాస్మేట్ అయినట్టు బయట చాలా క్లోజ్ అసోసియేట్ అన్నట్టుగా కలరింగ్ ఏదో కలిసి భోజనం చేసినట్టు కలిసి ఏదో నెక్కర దోశ అయినట్టు కటింగ్ ఇస్తుండే తప్ప ఈయన నిన్న మొన్న వచ్చాడు. మేము పవన్ కళ్యాణ్ తోటి సుస్వాగతం సినిమా నుంచి నిన్న మొన్న జరిగిన హరిహర వీరమల వరకు కూడా నేను ప్రతి సినిమాలో నేను డాన్సర్ వర్క్ చేసిన గత 30 సంవత్సరాల నుంచి ఆయన సినిమాలు. కానీ వాస్తవం గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమా పాట కూడా ఇవ్వలేదు జానీకి. ఓకే, ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు జానీ కొరియోగ్రాఫ్ ఒక్క సాంగ్ చేయలేదు. జనసేన పార్టీ సాంగ్ చేశాడు ఒకటి తప్ప, అది నాలోలే. తర్వాత ఎవరు చూస్తారు, ఎలక్షన్ అయిపోయింది కదా. కానీ సినిమాకు ఒక్క పాట కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇతని యాటిట్యూడ్ ఎవరికి నచ్చదు సార్. అక్కడ తమిళనాడుకు పోయిండు, అక్కడ ఏమేమి చేసిండో తెలియదు, అక్కడ తరిమేషన్లు, అక్కడ రానివ్వట్లేదు, అక్కడ కంప్లైంట్స్, బాంబేలో కంప్లైంట్స్, ఇక్కడ మన యూనియన్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇప్పుడు 8 నెలల నుంచి మీరు కూడా చూస్తున్నారు ప్రెసిడెంట్ గా ఏం చేస్తున్నాడు అనేది చూస్తున్నారు. అంటే ఇతను ఏమీ చేయలేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు పెట్టి ఎప్పుడు 15వ తేదీ ఎప్పుడు పెట్టారు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి? ఈ రోజు పెట్టాను సార్, 15/6 దాని మీద డేటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెట్టిన దానికి. అది డేటు టైప్ చేసింది 15th, ఈ రోజు పెట్టాను. ఈ రోజే ఇచ్చారా? అంటే కొంచెం హెల్త్ బాగాలేక 4-5 days బయటికి రాలేదు. ఈ రోజు వెళ్ళి ప్రజావాణి, అంటే ఈ రోజే ఇటు రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణికను పవన్ కళ్యాణ్ గారికి మొన్నే పంపించాను కంప్లైంట్. ఓకే, పంపించాను మొన్నే పంపించాను. అంటే ఆయనకు కూడా ఈయన గురించి తెలియాలని పెట్టారా ఇట్లా చేస్తున్నాడు అని? అతను అనవసరంగా, అతను మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. హైదరాబాద్ మాస్టర్లో ఎంకరేజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. అదే హరీష్ భాయ్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ, భావన మాస్టర్ కానీ. ఓకే, ఇదంతా ఓకే. మీరు ఫెడరేషన్ కూడా పెట్టారు కదా? ఇచ్చాను సార్. ఫెడరేషన్ చుట్టూ 10 రోజులు తిరిగితే వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడున్న ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో జానీ, దేవర్సీన్, మనవరు, ఈ ముగ్గురు ఉంటారు యూనియన్ లో. ఈ 3 ఓట్లు వాళ్ళకి అవసరం ఉంటాయి అక్కడ. ఫెడరేషన్ ఎలక్షన్ అప్పుడు ఈ 3 ఓట్లు వాళ్ళకి అవసరం. సరే, అది మైండ్లో పెట్టుకొని నన్ను పట్టించుకోలేదా, లేకపోతే మొత్తాన్ని పట్టించుకోలేదు, జానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశాడా తెలియదు. 10 రోజులు పట్టించుకోలేదు కాబట్టి నేను లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళిన. మళ్ళీ పోలీసు కేసు కూడా ఇది కూడా పెట్టారు కదా, కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఏమైంది, ఇప్పుడు ఎప్పుడైతే లెటర్ పెట్టారో గ్రూప్ లో, ఏది సతీష్ మీద జనరల్ బాడీలో మాట్లాడతాము, అసోసియేషన్ పని ఆపదని చెప్పి లెటర్ పెట్టిన తర్వాత ఈ లెటర్ తీసుకెళ్లి మన శేఖర్ మాస్టర్ చూపించారు. సరే పర్మిషన్ ఉంది కదా సతీష్ షూటింగ్ వచ్చా అని చెప్పి నన్ను ఒక 1 day షూటింగ్ చెప్పాడు నాగ చైతన్య తండేల్ అనే సినిమాకి. ఎవరు? శేఖర్ మాస్టర్. ఆ షూటింగ్ చేస్తుంటే అక్కడ అతను పని చేసుకునియకుండా అతనికి ఫోన్ల మీద ఫోన్లు, జానీ అండ్ ఈ దేవర్సింగ్ ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీలు. అంటే టార్గెట్ చేశారు మిమ్మల్ని, అంటే క్లియర్ గా తెలుస్తుంది. అతనికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. అంటే మీరు నాకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారు బాయ్, ఏదైనా ఉంటే లొకేషన్కి వచ్చి మాట్లాడండి, నేను షూటింగ్ చేయాలా, మీతో మాట్లాడాలా గంటలు అని చెప్పి అతను కూడా గట్టిగా మాట్లాడాడు. శేఖర్ మీరు గ్రూప్ లో లెటర్ పెట్టినందుకే సతీష్ కు షూటింగ్ చెప్పినా, షూటింగ్ చేయొద్దని చెప్పి లెటర్ పెట్టండి, నేను ఇప్పుడే పంపించేస్తా. మరి ఎందుకు పెట్టారు? షూటింగ్ ఆపట్లేదు మేము. ఆయన కరెక్ట్ గానే అడిగాడు. అడిగినందుకు సరే ఆ రోజు షూటింగ్ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది, నేను వచ్చేసిన. ఒకటే రోజు షూటింగ్ అయింది. తర్వాత ఒక అదే మంత్, అంటే ఇది మే 3rd జరిగింది 1 day షూటింగ్. అంటే మీరు ఉంటున్నారు అక్కడ, షూటింగ్ ఉంటున్నారు అనే విషయం వీళ్ళకి తెలుస్తుంది. లిస్ట్ ఉంటుంది. షూటింగ్ వెళ్ళినా వర్కింగ్ రిపోర్ట్ నోట్స్ బోర్డ్ లో డిస్ప్లేలో పెడతారు. ఏ మార్క్స్ షూటింగ్, ఎవరు డాన్సర్స్ వెళ్తున్నారు అనేది, లొకేషన్ ఏంటనేది డిస్ప్లే ఉంటుంది. చూసి సతీష్ షూటింగ్ చెప్పాడు శేఖర్ మాస్టర్, ఎలా మళ్ళీ కట్ చేయాలి అని చెప్పేసి అతను దమ్ చేశారు. అది అయిపోయిన తర్వాత మే 3rd షూటింగ్ అయిపోయింది. మే 18th రోజు కమిటీ మీటింగ్ పెట్టుకొని నాకు ఎవరైతే ప్రోగ్రామ్ చెప్పారో, అంటే శేఖర్ మాస్టర్ దగ్గర కె సురేష్ అని ఉంటాడు కోఆర్డినేటర్. అంటే డాన్స్ మాస్టర్ ఎప్పుడు డైరెక్ట్ ప్రోగ్రామ్ చెప్పాడు, కోఆర్డినేటర్ కింద ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటారు డాన్సర్స్ కి. వాళ్ళు అరేంజ్ చేస్తుంటారు, డాన్సర్స్ వాళ్ళు అరేంజ్ చేస్తుంటారు. ఆ సురేష్ అనే వ్యక్తికి 20,000 రూపాయలు ఫైన్ వేశారు నాకు షూటింగ్ చెప్పాను. ఎందుకు వేశారు అంటే? అది కూడా మోనోపాలి, అక్కడ కూడా మోనోపాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు పెట్టిందే కదా, చేసుకోవచ్చు అని. అంటే మేము ఏదో పెడతాం, కమిషనర్ చెప్పాడు కాబట్టి ఏదో పెట్టినంత మాత్రం నువ్వు షూటింగ్ చెప్తావా అనేది వాళ్ళ వాదన. మేము డైరెక్ట్గా చెప్పామా షూటింగ్ చెప్పమని? అంటే చెప్పాలి, స్పెసిఫిక్ గా చెప్తే తప్ప తీసుకోకూడదు అనమాట. అంటే వీళ్ళ ఇంటెన్షన్ అన్నట్టు. అలా అసలు సంబంధం లేని మ్యాటర్. ఈ 25,000 ఫైన్ వేసేసరికి మిగతా కోఆర్డినేటర్లు అందరూ భయపడుతున్నారు. షూటింగ్ చెప్పి ఫైన్ వేసుకోవాల్సిన అవసరం వాళ్ళకేముంటుంది? సతీష్ షూటింగ్ చెప్పి వేరే కోఆర్డినేటర్లు ఫైన్ ఎందుకే పెట్టుకుంటారు? కోఆర్డినేటర్లు కూడా ఇందులో వాళ్ళు కూడా డాన్సర్స్ కమ్ కోఆర్డినేటర్ 2 వర్క్ చేస్తారు. ఈ వర్క్ ఉన్నప్పుడు అర్థమైంది. అదే 2 వర్గాలు ఇక్కడ. ఒకటి మాస్టర్స్ ఉంటారు యూనియన్ లో, డాన్సర్స్ ఉంటారు. ఈ డాన్సర్స్ లో నుంచే డాన్సర్ కోఆర్డినేటర్ చేస్తారు, కోఆర్డినేటర్ చేస్తారు. ఈ 3 పనులు చేస్తుంటారు డాన్సర్స్. మాస్టర్ వర్క్ చేస్తారు.
ఇది. సో ఇలా మిమ్మల్ని ఇబ్బంది హెరాస్ చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే వేధింపులు గురి చేస్తున్నట్టే లెక్క ఇది. 100% వేధింపులు, కక్ష సాధింపు, పగ. కొంతమంది డాన్స్ మాస్టర్లకు, వర్క్ లేని డాన్స్ మాస్టర్లకు ఫోన్ చేసి సాంగ్ ఉంది వస్తావా అసిస్టెంట్గా, నీకు 20,000 ఇస్తా, 30,000 ఇస్తా అని చెప్పి అట్లా ఒక 2-3 మాస్టర్లకు అసిస్టెంట్గా తీసుకెళ్ళి, అసలు ఒక మాస్టర్ కింద ఇంకొక మాస్టర్ అసిస్టెంట్గా పోవడమే తప్పదు. ఎట్లా పోతారు? అతను మాస్టర్, ఇతను మాస్టరే. అతని పని ఉంది కావచ్చు, ఇతను పని లేదు కావచ్చు. ఇద్దరు ఒకటే కేటగిరీ కదా. అలా కూడా కొంతమంది వర్క్ లేని వాళ్ళకు పాపం ఫైనాన్షియల్గా వీక్ ఉన్న వాళ్ళను ఫోన్ చేసి పిలుచుకొని తను ఓన్ చేసుకుని తన సైడ్ వచ్చేటట్టు చేసుకుంటున్నాడు, తన బలం పెంచుకోవడం కోసం అట్లా కూడా చేస్తున్నాడు. అసిస్టెంట్గా తీసుకోపోయి అది తప్ప, అది ఇంకా తప్పదు. మిమ్మల్ని సపోర్ట్ చేసే మాస్టర్స్ ఉన్నారు సార్ మీ యూనియన్లో. అది మాస్టర్ల గ్రూప్ లో డిస్కషన్ అయింది. సతీష్ కార్డు మీరు ఎట్లా తీసేస్తారు? జనరల్ బాడీ మీటింగ్ లేకుండా కమిటీకి మీకు ఏం పవర్స్ ఉన్నాయి? కమిటీ మీటింగ్ లో మీరు సతీష్ కార్డు ఎట్లా తీసేస్తారు? ఒక మెంబర్ కార్డు ఎట్లా, మీకు ఎట్లా రైట్స్ ఉన్నాయి? మీకు ఇది కావాలని కక్ష సాధన చేస్తున్నాం అని చెప్పేసి మాస్టర్ల గ్రూప్ లో బాగా వైరల్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాస్టర్లు అంతా నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి డాన్సర్ల దగ్గర అంటే ఏదేదో చెప్పుకుంటున్నాడు. వాళ్ళకు ఏదో చెప్పి మీరే నాకు సపోర్ట్ మాట్లాడండి అని చెప్పేసి ఏదో అడుక్కుంటున్నాడు లొకేషన్లో. ఓకే, అదంటే ఏం జరిగిందో నాకే తెలియదు. నాకు సో మీరు ఇక లాభం లేదని చివరి దాని కింద ఇది కంప్లైంట్ ఇచ్చారు, సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ దగ్గర కమిషనర్ది కూడా వీళ్ళు ఉల్లంఘించారు కాబట్టి తప్పని పరిస్థితిలో వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. ఓకే, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి మీరు పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? 2 వారాలు అవుతుందా? 10 రోజుల? జూన్ 5వ తారీఖు. ఓకే, అదే 2 వారాలు అయిపోయింది. అయితే 2 సార్లు వెళ్తే మన ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారని చెప్పారు, కలవలేదు. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేక నేను కూడా 2-3 రోజులు వెళ్ళి ఫాలో అప్ చేయలే. అక్కడ ఏమని పెట్టారు కంప్లైంట్? ఇది కంప్లైంట్ చేశారు, నన్ను హరాజ్ చేస్తున్నారు అనేది. కమిషనర్ గారు, లేబర్ కమిషనర్ గారు లేబర్ రూల్స్ కు అగెనిస్ట్ గా వీళ్ళు పనిచేస్తున్నారు, నన్ను హరాజ్ చేస్తున్నారు, నన్ను పని లేకుండా ఉపాధి కోల్పోయేలాగా చేశారు, నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, ఆర్థికంగా కూడా నష్టపోయేలాగా చేశారు. గత 5 నెలల నుంచి నాకు షూటింగ్ లేకుండా అడ్డుకుంటున్నారు. ఎవరైతే షూటింగ్ చెప్తున్నారో వాళ్ళకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. లెటర్ మాత్రం ఒకటి పెట్టారు, ఏది షూటింగ్ చేసుకోవచ్చు, మాకేం ప్రాబ్లం లేదు, మేము షూటింగ్ కావట్లేదు, షూటింగ్ చేసుకోవడం చెప్పి ఒక లెటర్ పెట్టారు. కానీ వీళ్ళు పర్సనల్ గా ఫోన్ చేసి షూటింగ్ చెప్పొద్దు, ఎవరైతే మీకు దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే మీకు పని చెప్తున్నారో మళ్ళీ వాళ్ళని ఫోన్లు చేస్తాయో లేకపోతే మొత్తానికి మీకు ఇవ్వద్దని మళ్ళీ చెప్తున్నారు అట్లా. దానివల్ల నాకు ఎవరు షూటింగ్ చెప్పట్లేదు. ఈ తర్వాత మధ్యలో ఏం జరిగింది, వినయ్ మాస్టర్ మొన్న ఒక 15 రోజుల కింద అన్న నీకు ఎవరు డాన్సర్ గా షూటింగ్ చెప్పట్లేదు కదా, తన మాస్టర్ అయినా కూడా నాకు సీనియర్ అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి అన్నాను పిలుస్తాడు. ఓకే, అన్నాను పిలుస్తాడు. సో అతను వినయ్ మాస్టర్ నన్ను కేరళకు తీసుకెళ్లాడు, 2 సాంగ్లకు అసిస్టెంట్ గా తీసుకెళ్లాడు. తీసుకెళ్ళినందుకు ఆ వినయ్ మాస్టర్ ఫోన్ చేసి అతను వేరిస్తున్నాడు. మళ్ళీ గ్రూప్ లో ఏం పెట్టాడు మెసేజ్, నేను వద్దన్నా సరే వినయ్ మాస్టర్ సతీష్ ని షూటింగ్ తీసుకెళ్లాడు, ఎట్లా తీసుకెళ్తాడో చూస్తా నేను. అవన్నీ ఉంటాయా మీ దగ్గర? ఉండయా మొత్తం ఆధారాలు ఉన్నాయి కదా? వాయిసెస్ ఉన్నాయి, అవన్నీ పంపిస్తా కావాలండి. ఓకే, ఎలా తీసుకెళ్లాడు, మిగతా ఏ మాస్టర్ అయినా సరే నేను తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి, నేను ఏది చెప్తే అదే జరగాల యూనియన్ లో, నన్ను కాదని ఎవరైనా సతీష్ షూటింగ్ చెప్తే నేను తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడాలి అని చెప్పేసి బేరిస్తున్నాడు మాస్టర్లను. గ్రూప్ లో వాయిస్ పెట్టాడు. తర్వాత ఏం చేశాడు, మళ్ళీ వినయ్ మాస్టర్ను నన్ను అఫీషియల్ గ్రూప్ లోకి వెళ్ళి రిమూవ్ చేశాడు. ఈ 500 మందికి సంబంధించి ఒక గ్రూప్ ఉంటుంది, ఏదైనా జనరల్ బాడీ మీటింగ్ ఉన్నా యూనియన్ ఏదైనా యాక్టివిటీస్ జరిగినా ఒక మెసేజ్ పోస్ట్ చేస్తే 500 మంది మేము చూసుకుంటాం, మెంబర్స్ అందరు కలిపి ఒక గ్రూప్ ఉంది 500 మంది. ఆ గ్రూప్ లోకి వెళ్ళి మమ్మల్ని ఇద్దరిని తీసేశాడు. గ్రూప్ లోకి వెళ్ళి రూమ్ తీసి అధికారం ఎక్కడిది? నేను ప్రెసిడెంట్ అయితే ఆయన వచ్చి రెస్పెక్ట్ ఇస్తాం సార్, అట్లా ఆయన ఒకటితో గెలిచినా మంచోడైనా చెడ్డ. జానీ మాస్టర్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ పనులు ఉన్నాయో అరాచకం సార్ ఇది, అంటే రూల్స్ కి నిబంధనల విరుద్ధంగా మీ అసోసియేషన్ కి రూల్స్ కి విరుద్ధంగానే చేస్తున్నట్టు అన్ని క్లియర్ గా తెలుస్తుంది. కక్ష సాధింపు ధోరణితో చేస్తున్నాడు అని చెప్పి మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నిజానికి ఏదంటే ఆయన ఏవైతే చేస్తున్నాడో వాటన్నిటి దగ్గర మీ దగ్గర నాకు తెలిసి ప్రూఫ్లు ఉన్నాయి అనుకుంటే ఇవన్నీ కూడా. అదే కానీ మీ అసోసియేషన్లో మీకైతే జరుగుతున్న అన్యాయం అని చెప్పేసి మీ తరపున మాట్లాడటానికి ఉండారు అసలు. అంటే ఇతను ఎలా భయపెట్టాడంటే, ఒక సీనియర్ డాన్సర్ సతీష్ 30 సంవత్సరాల నుంచి డాన్సర్ ఉన్నాడు, గతంలో 2 సార్లు ట్రెజరర్ పోటీ చేశాడు. సతీష్ నే ముప్పు తిప్పలా పెడుతున్నాడు జానీ మాస్టర్. మీ మీద మాట్లాడితే మాకేమైనా మా పరిస్థితి ఏంది అని భయపడుతున్నారు అనమాట. ఒక డాన్సర్ పని చేస్తే 10,000 వస్తాయి సార్, ఒక పాట 3 రోజులు కష్టపడితే 10,000 వస్తాయి. వాడికి 1 లక్ష రూపాయలు వేస్తే డాన్సర్ కు, సాదా సీదా డాన్సర్ కు 10,000 1 లక్ష రూపాయలు ఫైన్ వేస్తే దమ్మున ఒక మిస్టేక్ లా వాడు ఏదైనా మాట్లాడితే నా తరపున 1 లక్ష రూపాయలు ఫైన్ ఇస్తే వాడు ఎట్లా తట్టుకుంటాడు సార్?
డాన్సర్ అనేది సాధారణ జీవితం సార్ అది. ఇప్పుడు ఒక పాట చేస్తే మళ్ళీ నెల వరకు ఉంటుందో ఉండదో తెలియదు, 2 నెలల వరకు ఖాళీగా ఉంటారు. అంటే అట్లా మొత్తం 500 మంది ఒక భయానికి లోన్ చేసిండు, థ్రెట్టింగ్ గురి చేసిండు. దానివల్ల ఎవరు బయటకు మాట్లాడలేకపోతున్నారు. జనరల్ పెడితే మాట్లాడదామని అందరికి ఉంది, బట్ ఈయన 5 నెలల నుంచి స్కిప్ చేసుకుంటూ వస్తుంది, జనరల్ పెట్టట్లేదు. ఈయన మధ్యలో మాసలు అందరూ గట్టిగా మాట్లాడినప్పుడు ఏమన్నాడు, నేను రోజాలో ఉన్నా, రోజా అయిపోతుంది, రోజా అయిపోయినా ఇమ్మీడియట్గా జనరల్ పెడుతున్నా అన్నాడు. అది చెప్పి 2 నెలలు అయిపోయింది. తర్వాత జనసేన మీటింగ్ ఉందని చెప్పేసి, మన ప్రచారం ఉందని చెప్పి 1 నెల రోజులు అటు వెళ్ళిపోయాడు. అది అయిపోయింది. రిజల్ట్ వచ్చినాక పెడతా అని చెప్పేసి గ్రూప్లో వాయిస్ పెట్టాడు. రిజల్ట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది, అన్నీ అయిపోయినాయి. మొన్న మే 9వ తారీఖున జనరల్ మీటింగ్ అని చెప్పి అనౌన్స్ చేసి 7వ తేదీన క్యాన్సిల్ చేసాడు. పోయిన నెల జనరల్ అనౌన్స్ 15 days బిఫోర్ ప్రయారిటీ, 15 days బిఫోర్ అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేశారు. చేసి 7వ తారీఖు నాకు పని ఉంది, నాకు ఈ షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ ఉంది, వీళ్ళతో మీటింగ్ ఉంది, వాళ్ళతో మీటింగ్ ఉంది అని చెప్పేసి జనరల్ మీటింగ్ పోస్ట్పోన్ చేసాడు. మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. 5 నెలలు తను జనరల్ జరిగింది, ఫిబ్రవరిలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జూన్ అయిపోతుంది. మరి మీ నెక్స్ట్ ఏంటి, మీ స్టెప్ ఏంటి, ఏం చేయదలుచుకున్నారు మీరు ఇప్పుడు? అంటే లెటర్లు పెట్టారు, ముఖ్యమంత్రికి పెట్టారు, అలాగే పవన్ కళ్యాణ్ అక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రికి పెట్టారు న్యాయం చేయమని. తర్వాత ఏం చేయబోతున్నారు? అంటే పర్సనల్గా ఏమన్నా కలిసే అవకాశం ఉందా ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే అంటే మీకు న్యాయం ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు? నాకు మీడియా ద్వారానే న్యాయం జరగాలి, తను చేసిన తప్పులు పబ్లిక్ తెలియాలి, నాకు జరిగిన అన్యాయం రికవర్ కావాలి. నేను చాలా ఆర్థికంగా నష్టపోయినా ఈ 4 నెలలు 5 నెలల్లో, మానసికంగా కూడా నాకు ఇది అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అంతే. ఇప్పుడు మనకి ఏదైతే జీవనాధారమో దానికి సంబంధించిన పని ఆగిపోతే అంతా ఆగిపోయినట్టే ఉంటుంది కదా మనకి. అంతా కూడా మన మీద మళ్ళీ మనం ఒక్కడమే కాదు కదా, మన మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఇంకా ఉంటారు కదా. సో కనీసపు అంటే ఎవరైనా సరే మనిషి అన్నవాడు కనీసం ఇది ఆలోచించాలి కదా. ఇతను పని ఆపేసేస్తే అతను మొత్తం కుటుంబం అంతా ఎట్లా బతుకుతుంది ఏంటి అనేది కనీసపు ఆ జ్ఞానం ఉండాలి కదా కనీసం. మరి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే జానీ మాస్టర్కి ఇవేమి లేనట్టుగానే కనిపిస్తుంది. బయట మాత్రం ఈయన మంచి నిజాయితీ పరుడు, దాన ధర్మాలు చేస్తాడు, అది చేస్తాడు. మాట్లాడేటప్పుడు కూడా స్పీచ్లో ప్రతి దగ్గర మాషాల్లా, ఇన్షాల్లా, సుబనాల్లా ఏవో డైలాగులు మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడిన దానికి చేసే పనికి ఏది పొంతన ఉండదు. ఇప్పుడు ఒకటి మాట్లాడిందంటే సాయంత్రం ఇంకోటి మాట్లాడతాడు, సాయంత్రం మాట్లాడిన దానికి రేపు పొద్దున మాట్లాడడానికి పొంతన ఉండదు. ఓ వారం తర్వాత ఇంకోటి మాట్లాడతాడు, ఇదే సబ్జెక్టు, సంబంధం లేకుండా మాట్లాడతాడు. నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలు సార్, అన్ని అబద్ధాలు. అదే అంటే అబద్ధాలతోటి జీవితం గడుపుతున్నాడు. అంటే ఉన్నది లేనిది ఉన్నట్టుగా బ్లఫ్ చేసుకుంటూ జనాలను మభ్యపెడుతున్నాడు, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నాడు. అంటే ఇతనుకున్న ఇమేజ్కి జనాలు నమ్ముతున్నారు కొంతమంది. అంత కొత్త పిల్లలు, పాత వాళ్ళు ఎవరు నమ్మరు. ఈయన గురించి తెలుసు, ఈయన నెల్లూరు నుంచి ఎలా వచ్చాడు, ఎలా మెంబర్షిప్ తీసుకున్న కొత్తలో ఎలా ఉన్నాడు, డాన్సర్గా ఎలా వర్క్ చేస్తాడు, తర్వాత మాస్టర్ ఎలా అయ్యాడు, ఎలా ఎదిగాడు, ఇది సీనియర్లు అందరికి తెలుసు. పాతలకి ఈ కొత్త పిల్లలు తెలియదు కదా. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఎలా అయ్యాడంటే దాంట్లో ఏమన్నా ఇది ఉందా మీకు? ఆయన డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ అవటంలో, మాస్టర్ అవటంలో మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అంటే మాకు అభ్యంతరాలు లేవు, మేమే ఎంకరేజ్ చేశాం సార్. తినడానికి పైసలు లేకపోతే, కంపెనీలో ఆఫీసు చుట్టూ తిరగడానికి పెట్రోల్కి పైసలు లేకపోతే చాలా మంది మేము ఎంకరేజ్ చేశాము. ఎందుకు ఎంకరేజ్ చేశాము? చెన్నై వాళ్ళ కింద మనం బతకడం ఎందుకు? మన దగ్గర మాస్టర్ తయారు అయితే మనకే పని వస్తుంది కదా, అంటే రీఛార్జ్ రొటేషన్ అవుతుంది కదా. అంటే ఎవరైతే మెంబర్లు ఉన్నారో మీ డాన్సర్లే ఆయన ఈ స్థితికి తీసుకొచ్చాడు, ఈ స్థితికి వచ్చాడంటే మీరే కారణం అని చెప్పాలి. ఫ్రీగా వర్క్ చేశాం డెమోలకి. అంటే నేను డెమోకి పని చేయాలి కానీ చాలా మంది డెమోకు 40 మంది డాన్సర్లు ఫ్రీగా కష్టపడ్డారు అతను ప్రమోట్ చేయడం కోసం. అంటే అతను ఒక మాస్టర్ ఎదిగితే మళ్ళీ మనకే పని వస్తుంది కదా, ఇది కదా కాన్సెప్ట్. సో ఈ మూలాలన్నీ తను మర్చిపోయాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో అన్ని మర్చిపోయి, నేను ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అని, సల్మాన్ ఖాన్ నా క్లాస్మేట్, పవన్ కళ్యాణ్ నా చెడ్డిమెంట్, నేను ప్రెసిడెంట్ను, నేను తోపును, నేను తురుం ఖాను, ఇదే మైండ్ సెట్ ఉండదు. మామూలు ఇవాళ నియంతలు కూడా ఇది చిన్నది, ఒక చిన్న అసోసియేషన్కి సంబంధించి ఇంతలా ఒక నియంతలాగా బిహేవ్ చేయడం అనేది నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన అలా జానీ మాస్టర్ గురించి మాకు తెలిసింది అంటే బయట విన్నది దానికి ఇప్పుడు మీరు చెబుతున్న దానికి అసలు ఎక్కడ కూడా పొంతనగా లేదు అసలు. అంటే జానీ మాస్టర్ ఎలాంటి వ్యక్తి అని మాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మీ లెటర్ చదివితేనే నాకు అనిపించింది. ఇంత ప్రవర్తన ఎవరికి అర్థం కాదు సార్. 8 నెలల కింద ఈ లాస్ట్ బాడీలో న్యూ కార్డ్స్ 50 కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి 160 మందిని ఆడిషన్ చేసి పెట్టారు.
సరే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ ఆయనకి ఇద్దామని చెప్పేసి ఆ బాడీ వాళ్ళు కార్డులు ఇవ్వకుండా ఆగారు. ఓకే. ఇప్పుడు ఇతను వచ్చి 8 నెలలు అవుతుంది, వాళ్ళకి కార్డులు ఇస్తా అని చెప్పట్లేదు, ఇవ్వను అని చెప్పట్లేదు. ఆ పిల్లలు తిరుగుతా ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇస్తే ఇచ్చారు సార్ కార్డులు, ఏదో విషయం చెప్పేసేయాలి. లేదంటే మేము కార్డు ఇవ్వట్లేదు, ఇంకో 2 సంవత్సరాల కార్డులు ఇవ్వమంటే వాళ్ళు పేరు ఏదో పని చేసుకుంటారు కదా బయట. అవును. వాళ్ళు తిండి పైసలు లేక తిండికి లేక ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు, వాళ్ళని మభ్య పెడుతున్నాడు. ఓకే. మరి ఎందుకోసం చేస్తుండే ఇది అంతా నాకు అర్థం కాదు. మళ్ళీ అక్కడేమో బాంబే వాళ్ళని తీసుకొచ్చి కార్డులు ఇస్తా అంటాడు కమిషనర్ దగ్గర. ఇదేంటే లోకల్ వాళ్ళకి కదా నువ్వు పని ఇవ్వాలి, లోకల్ వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వాలి, బయట ఎంప్లాయ్మెంట్ లేదు, నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు మొత్తం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉద్యోగాలు బయట ఎక్కడ. మీ యూనియన్ పేరే తెలుగు ఫిలిం అని పెట్టుకున్నారు కదా, తెలుగు వాళ్ళకు పని ఇవ్వాలి, తెలుగు వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వాలి, కానీ బాంబేలోకి తీసుకొచ్చి కార్డులు ఇస్తా అంటారు. నువ్వు అట్లా చేస్తే మాత్రం మీ యూనియన్ తీసేస్తా అని చెప్పి అప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఓకే. బాంబే వాళ్ళు ఎవరు కమిషనర్ గారు అసలు బాంబే వాళ్ళు వాళ్ళకి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కార్డు ఇస్తాను ఏంటి. ఇంకొక రాజేంద్ర అని చెన్నై అతనికి ఇక్కడ మాస్టర్ కార్డు ఇస్తా అంటాడు. మా చెన్నై మాస్టర్ చెన్నైలో కార్డు తీసుకోవచ్చు కదా అతను డాన్స్ మాస్టర్ గా, హైదరాబాద్ ఎందుకు తీసుకోవాలి? ఓకే. అతనే కార్డు ఇస్తా అంటాడు. నువ్వు పక్క రాష్ట్రంలోకి నువ్వు మెంబర్షిప్ లేవడం ఏంటి? మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఎవరైతే లోకల్ ఉన్నారో మన హైదరాబాద్ లో ఉన్నారు కదా తిరుగుతున్నారు కదా, ఆఫీస్కి వచ్చి తిరుగుతున్నారు, మెంబర్షిప్ కావాలని తిరుగుతున్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలి. కానీ బయట వాళ్ళకి ఎట్లా ఇస్తావు నువ్వు ఇట్లా చేస్తే మాత్రం మీ యూనియన్ తీసేస్తామని చెప్పి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన జాయింట్ కమిషనర్ గారు. అంటే ఆయన కానీ ఈయన మారటంలా అలాగే మొత్తం సైకోయిజం చేస్తున్నాడు, నియంతృత్వం చేస్తున్నాడు, నియంత్ర పాలన లాగా. ఏందో ఇది అదే ఏం అర్థమైతే లేదు అసలు. చూడండి అదే ఇప్పుడు ఏడు తిరిగి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి కొంత టైం తీసుకోవాలి కదా, వాళ్ళకి టైం ఇస్తే కొంత. సో దీనికి సంబంధించి మీకు గనక అక్కడి నుంచి గనక ఏదైనా కానీ న్యాయం జరుగుతుంది అన్నట్లుగా ఒక యాక్టివిటీ ఏదైనా కనిపించినా వాళ్ళు ఏదో చర్యలు తీసుకుంటారు కదా మరి. సో దాన్ని బట్టి తర్వాత మీరు ఏం చేయాలి. మినిస్టర్ సీతాకరణ కూడా కలవడం జరిగింది. ఓకే. ఆమె మాట్లాడతా అని చెప్పింది. ఓకే. అంటే వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏం న్యాయం జరుగుతుంది, ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయగలుగుతుందని? ఇక్కడ అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, గత ప్రభుత్వంలో ఏం జరిగిందని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలలు 7 నెలలు అవుతుంది. అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది, అవకాశాలు ఎలా వస్తున్నాయి, ఉపాధులు ఉన్నాయా లేవా వాళ్ళకు కూడా తెలియాలి. ఇక్కడ కక్ష సాధింపులు ఏంటి ఇవన్నీ యూనియన్ లో. ప్రెసిడెంట్ అయినంత మాత్రం మా జీవితాలు వాళ్ళకి రాసియాలి కదా సార్. అదే అవును, మీరు ప్రెసిడెంట్ అయిన మాకు ఓకే, నువ్వు ఎక్కడి నుంచో రాలేదు మా దాంట్లోకి, నువ్వు ఒక పర్సన్ వి మాకు ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డావు అంతే, మేమే నేను అక్కడ కూర్చునే పెట్టాం. అంత మాత్రాన నువ్వు ప్రెసిడెంట్ అయినంత మాత్రం మా జీవితాలు మొత్తం మీ చేతిలో పెట్టలే కదా. నీ ఇష్టం ఉన్నట్టు వైట్ పేపర్ మీద రాసినట్టు ఇష్టం రాసిస్తా అంటే మా జీవితాలు ఏమైపోవాలి 500 మంది, అది కరెక్ట్ కాదు కదా. ఇదంతా ప్రభుత్వానికి తెలియాలి కదా. అందుకోసం ఉద్దేశంతోనే మీరు అంటే ఇప్పుడు దాకా మీకు న్యాయం సరైన న్యాయం జరగలేదు కాబట్టి ఇక అక్కడన్నా వెళ్తే ఏమన్నా జరుగుతుందని ప్రజావాణిలో ఏమన్నా 10 చోట్లకి వెళ్తే ఏదో ఒక దగ్గర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా సార్. అంటే ఆ కాన్ఫిడెన్స్ తోటే నాకు 100% పాప 4 years సార్. ఇప్పుడు ఆమె స్కూల్లో జాయిన్ చేయాలి. బాబు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ లో ఇప్పుడు ఇంటర్మీడియట్ లో జాయిన్ చేశాను. వైఫ్ ఇంట్లోనే ఉంటుంది. మా అత్తగారు ఉంటారు మాతోనే. సో పిల్లలు అయితే చిన్న పిల్లలే మీరు అన్నట్టు. ఇప్పుడు 10th క్లాస్ పెద్దవాళ్ళు లేరు, సంపాదించే వాళ్ళు ఎవరు లేరు సార్. ఆస్తులు ఏం లేవు. ఆస్తులు అంటే చిన్న చిన్న ఉంటాయి కదా సార్ ఊర్లలో. అంతే. అమ్మ నాన్న ఇచ్చిన. మీది ఏ ఊరండి? మాది వరంగల్ సార్. వరంగల్. నేను తెలంగాణ. ఓకే సార్. సో డాన్సర్ గానీ ఇండస్ట్రీలోకి వచ్చారా? 94 లో వచ్చాను నేను. ఓకే. 2004 2024 30 years అయింది. 30 years. యూనియన్ అని నమ్ముకొని ఉన్నా, డాన్స్ అని నమ్ముకొని ఉన్నా. అదే. నాకు ఇంకో వేరే పని రాదు. ఓకే. నాకు వేరే అదర్ ఇన్కమ్స్ ఏం లేవు. అదే. ఓకే అండి సతీష్ గారు. సో మీ ఆవేదన అంతా కూడా మా ఛానల్ ద్వారా. జానీ మాస్టర్ గురించి ఇంకో విషయం చెప్పాలి. చెప్పండి. స్టేట్ బైఫర్కేషన్ అవుతున్న సమయంలో 2014 అనుకుంటా, ఒక ఏదో షూటింగ్ జరుగుతుంటే నాన్ మెంబర్స్తో షూటింగ్ జరుగుతుందని తెలిస్తే ఒక 50 మంది వెళ్ళాము అక్కడికి. వెళ్ళినప్పుడు ఆ విషయంలో అక్కడ మేడ్చల్ ఎస్ఐ ఇతనికి ఫోన్ చేసి నేను మీ ఫ్యాన్ అండి, మీతో ఫోటో దిగాలి, ఒకసారి రండి అంటే పిఎస్కి రండి అంటే ఇతను వచ్చి మా అసోసియేషన్ చెప్పుకుంటాడు, ఇట్లా పిఎస్కు నిన్న మనం షూటింగ్ ఆపాం కదా, మరి అక్కడ ఏమైందేమో తెలియదు, ఎస్ఐ గారు రమ్మంటున్నారు, నేను వెళ్ళాలా వద్దంటే మీ అందరం వెళ్ళొద్దని చెప్పాము. ఒక పిఎస్ నుంచి రమ్మంటున్నారు అంటే ఏమైనా జరగవచ్చు కదా, ఒక అడ్వకేట్ని పట్టుకుని వెళ్దాము, నువ్వు వెళ్ళొద్దు అంటే మొండికి వెళ్ళాడు. ఓకే. పిఎస్కి వెళ్తే
అతనికి ఏమైనా అవుతుంది అని చెప్పేసి ఇంకొక 6 మంది మా డాన్స్ మాస్టర్లు అతనితో వెళ్ళారు. వెళ్ళినందుకు అతనితో పాటు ఈ 6 మందిని కూడా లోపల వేసేసారు. ఓకే. గత 9 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇతని వల్ల నష్టమే తప్ప రూపాయి లాభం లేదు సార్. ఎందుకు అతన్ని వేశారు? అక్కడ షూటింగ్ ఆపినందుకు వాళ్ళు 2-3 సెక్షన్లు కేసు పెట్టారు. అమ్మాయిని గుంజుడు కేసు. A1 జానీ, మిగతా వాళ్ళు A2, A3, A4, A6 ఉన్నారు. ఇతను A1 కింద పెట్టేశారు. ఓకే. అమ్మాయిని గుంజినందుకు. షూటింగ్ దగ్గర అంటే నాన్ మెంబర్స్ షూటింగ్ చేస్తుంటే మేము అసోసియేషన్ తరఫున వెళ్ళి షూటింగ్ ఆపిన క్రమంలో అవతల వ్యక్తులు కేసు పెట్టారు. మేడ్చల్ కేసులో A1 గా జాయిన్ పెట్టారు. అంటే ఒక హరాస్మెంట్ కేసు, ఇంకోటి ఏదో గొడవ కేసు, 2-3 సెక్షన్లు పెట్టి ఈ జానీ మాస్టర్ ఒక అమ్మాయి జాకెట్ పట్టి లాగాడు అనేది ఒక కేసు. ఓకే. ఈ కేసులో 9 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు మా వాళ్ళు. ఆయన కూడా తిరుగుతున్నాడు. ఆయన కూడా అతని వల్ల యూనిట్కి లాసే తప్ప ఇప్పటికి 50 లక్షలు ఖర్చున్నాయి సార్. ఓకే. కోర్టు కేసులకు, లాయర్ ఫీజులకు కానీ, ట్రావెలింగ్ కానీ, ఈ కోర్టు నుంచి ఆ కోర్టు. ఈ ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారు? అసోసియేషన్ భరిస్తుంది అన్నీ కూడా. ఓకే. దగ్గర ఈ 9 నెలల 50 లక్షలు నష్టం జరిగింది దాని వల్ల. 9 సంవత్సరాలు. అప్పుడు నేను ట్రెజరర్ పోస్ట్ లో ఉన్నా. నేను వెళ్ళొద్దని చెప్పా. మా సెక్రటరీ వెళ్ళాడు ఎంబడి. మరి అతనికి ఏమైనా అవుతుందేమో, మరి పోలీసులు రమ్మంటారు, ఏం చెప్పలేము కదా, కొన్ని అనుమానాలు ఉంటాయి కదా అని చెప్పి సెక్రటరీ కూడా అతను కూడా లోపలికి వెళ్ళాడు ఇతనితో పాటు. ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది ఆ కేసు. ఓకే. అంటే ఇతను ఒక మొండి వ్యక్తి. ఎవరో ఫోన్ చేశారు చెప్పినా కానీ వద్దని చెప్పినా కూడా కావాలంటే రేపు వెళ్దాము, ఒక అడ్వకేట్ని పట్టుకొని వెళ్దాము, అక్కడ ఏదైనా అయితే అడ్వకేట్ మాట్లాడతాడు కదా అని చెప్పి అంటే కూడా వినకుండా మొండిగా లేదు నా ఫ్యాన్ అంట, అతను నన్ను రమ్మన్నాడు, నాతో ఫోటో తీసుకుంటాడంట అని ఇట్లా పిచ్చేషాలు వేసి మిగతా 6 మంది లోపల పోవడానికి ఈయన కారణమైంది. మళ్ళీ బెయిల్కు నేనే సంతకం పెట్టి తీసుకొచ్చా. ఓకే. కేసులో 6 బుక్ చేశారా? కేసు పెట్టారా? 6 బుక్ చేశారు. ఈయన కాకుండా ఈయనతో పాటు 6, ఇంకా 5. మళ్ళీ ఈయనకు బెయిల్ షూరిటీ ఇచ్చి నేనే బయటకు తీసుకొచ్చా. అది కూడా లేదా? అసోసియేషన్ లో డబ్బులు లేకపోతే మీరు ట్రెజరర్ ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకున్నాను నేను. వదిలేస్తే కాదు కదా, మా మెంబర్ కదా, లోపల వెళ్ళినంతా మా మెంబర్స్. యూనియన్ లో బెయిల్ కు డబ్బులు లేకపోతే కూడా బయట నేను అప్పు తీసుకొచ్చి బెయిల్ కు డబ్బులు కట్టి తర్వాత మళ్ళీ అసోసియేషన్ లో డబ్బులు జమ అయినాక మళ్ళీ వాళ్ళకి పే చేసిన అసోసియేషన్ నుంచి. షూరిటీ నేను నా ఆధార్ కార్డు పెట్టి ఓకే నేను అక్కడ వెబ్కమ్ తో ఫోటో. ఆ రోజు మీరు ఆ పని చేసినందుకు ఈ రోజు ఇలా కక్ష తీర్చుకుంటున్నాను. ఆ విశ్వాసం కూడా లేదు ఆయన. అదే. ఓకే. ఇది సార్ జానీ చేస్తున్న అన్యాయం. అదే చూద్దాం. మీరు కూడా కొద్ది రోజులు వెయిట్ చేయండి. సో అప్పుడు కూడా చేయకపోతే, ఇది మీకు న్యాయం జరగకపోతే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు తెలుస్తుంది కదా. మీ శ్రేయోభిలాషులు ఖచ్చితంగా మీ అసోసియేషన్లో కానీ బయట కానీ ఉంటారు కదా, ఇండస్ట్రియల్ వ్యక్తులు, ఇంకా ఇండస్ట్రీలోని పెద్ద వ్యక్తులు ఇంకా ఉంటారు, పెద్దవాళ్ళు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. చూద్దాం అక్కడ ఏమన్నా మీకు న్యాయం ఎవరన్నా సరే మీ తరపున ఎవరన్నా పోరాడుతున్న విషయం కూడా ఏంటంటే సార్, నేను ఇంత సీనియర్ అయి ఉండి యూనియన్లో ఒకసారి ఆర్గనైజింగ్ సెక్రటరీ చేసాను, 2 సార్లు ట్రెజరర్ చేసిన వ్యక్తిని యూనియన్ సెక్రటరీ చేశాను. ఓకే. అంటే యూనియన్ పట్ల అవగాహన వ్యక్తిని నన్నేడ 3 చెల నీళ్ళు తాగిపిస్తున్నాడు జానీ. ఒక్క సాధారణ డాన్సరు, సాధారణ మాస్టరు వాళ్ళ మీద ఇలాంటి అకృత్యం వేస్తే, అంటే ఇలాంటి యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఎలా తట్టుకుంటారు అనేది నాకు మిగతాలో చూస్తే భయం వేస్తుంది ఫస్ట్ నాకు అసలు. ఓకే. అదే నన్నే ఇంత టెన్షన్ పెడుతున్నాడు అంటే ఇంకొకరు ఎవరైనా తను వచ్చినప్పుడు లేచి లేవడకపోయినా, తనకు నమస్తే పెట్టకపోయినా, మాస్టర్ గారు అని పిలవకపోయినా, సారు అని పిలవకపోయినా, లేదంటే ప్రెసిడెంట్ గారు అని పిలవకపోయినా కూడా ఈ మైండ్ సెట్ ఎట్లుందంటే ఆయనది, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు వీడు అని. ఆయన దాని ఒక ప్రెసిడెంట్ అంటే దేశం మొత్తానికి ప్రెసిడెంట్ అన్నట్టు ఫీల్ అయిపోతారు. ప్రపంచానికి ప్రెసిడెంట్ ఆయన, దేశానికి కూడా కాదు ఆయన, ప్రపంచానికి ప్రెసిడెంట్ అన్న ఫీలింగ్ ఉన్నాడు. సో అందరూ చేతులు కట్టుకొని, వీడు నాకు చేతులు కట్టుకోలేదు, నమస్తే పెట్టలేదు, నేను వస్తే లేచి ఇవ్వాలి అని చెప్పి ఏదో ఎక్కడ దొక్కుతారని చూస్తాడు. చూసి వాని మీద ఏమైనా చేసిన అనుకో, ఇక సాధారణ డాన్సర్ కానీ సాధారణ మాస్టర్ ఎట్లా తట్టుకుంటారు సార్? నా పోరాటం అది. ఓకే. సో మీకైతే ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ పక్క న్యాయం కనుక ఉంటే కనుక మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి, ఈ లెటర్ అని చూసేదాన్ని బట్టి మీకు అన్యాయం జరిగిందని, జరుగుతున్నదని, ఇంకా జరుగుతున్నదని మాకు అర్థమవుతూ ఉంది. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు ఆ న్యాయం దక్కుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.